गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्थमीश्वरम्। स्वयं प्रकाशुडु स्वयं प्रकाशुडु असंगुडात्मा असंगुडात्मा कर्तकु साक्षी शुद्धुडु आत्मा कर्तकु साक्षी शुद्धुडु आत्मा उपाधिरहितुडु उपाधिरहितुडु नित्युडु आत्मा नित्युडु आत्मा अद्वितीयुडु अद्वितीयुडु कूटस्थुडात्मा कूटस्थुडात्मा विकाररहितुडु विकाररहितुडु केवलुडात्मा केवलुडात्मा अद्वितीयुडु कूटस्थुडात्मा विकाररहितुडु केवलुडात्मा केवलुडात्मा प्रकृति कन्ना परुडी आत्मा पुरुषुनि कन्ना परुडी आत्मा प्रकृति कन्ना परुडी आत्मा पुरुषुनि कन्ना परुडी आत्मा क्रियारहितुडु क्रियारहितुडु शांतुडु आत्मा शांतुडु आत्मा जन्मरहितुडु जन्मरहितुडु शाश्वतुडात्मा शाश्वतुडात्मा
నిర్గుణ నిష్కల నిర్గుణ నిష్కల నిర్మలుడాత్మా నిర్మలుడాత్మా కార్యకారణ రహితుడు ఆత్మా కార్యకారణ రహితుడు ఆత్మా పురాతనుడు నిర్లేపుడాత్మా పురాతనుడు నిర్లేపుడాత్మా స్వయం ప్రకాశుడు అసంగుడాత్మా అసంగుడాత్మా కర్తకు సాక్షి శుద్ధుడు ఆత్మా ఉపాధిరహితుడు నిత్యుడు ఆత్మా వికారరహితుడు కేవలుడాత్మా కేవలుడాత్మా స్వయం ప్రకాశుడు అసంగుడాత్మా అసంగుడాత్మా ఈ ఆత్మకు సంబంధించిన నామస్మరణలో ఉన్నటువంటి ఈ పదములన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సత్సంగంలో వింటూ ఉండేటటువంటి పదములే. అన్ని పదముల యొక్క అర్థములు కూడా మరలా మరలా వింటూ ఉంటాం కనుక మనకు తెలిసినటువంటివే. నిర్లేపుడు అనంటే ఉదాసీనంగా ఉండేవాడు, ఏమాత్రం కూడా సంబంధము లేకుండా ఉండేటటువంటి వాడు. అలాగే నిష్కల అనే పదం కూడా ఇక్కడ మనం చూసాం. అంటే విభజింపబడకుండా ఉండేటటువంటి సంపూర్ణత కలిగినటువంటి వాడు అని అర్థం వస్తూ ఉంది. కర్త, బుద్ధి, ధృతి ఈ మూడింటికి సంబంధించినటువంటి సాత్విక, రాజసిక, తామసికములైనటువంటివి ఎలా ఉంటాయి అని నిన్న మనం తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతము సుఖం గురించి, సాత్విక సుఖము, రాజసిక సుఖము, తామసిక సుఖము ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని పరమాత్మ తెలియజేస్తూ 36వ శ్లోకంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. సుఖం త్వదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భరతశ్రేష్ఠుడు అయినటువంటి ఓ అర్జున, ఇప్పుడు 3 విధములగు సుఖమును గురించి నా నుండి తెలుసుకొనుము లేదా వినుము. ఏ సుఖమునైతే మరలా మరలా అనుశీలించుట వలన మానవుడు లేదా మనుష్యుడు ప్రీతిని పొందుతూ ఉంటాడో, మరి దుఃఖము కూడా నశింపజేసుకుంటూ ఉంటాడో, అటువంటి విషయాలను నా నుండి తెలుసుకొనుము. అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. అభ్యాసము అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. దేనియందు అభ్యాసం వలన క్రీడించుటం జరుగుతూ ఉందో, దుఃఖ అంతము పొందడం జరుగుతూ ఉందో, అట్టి సుఖము త్రివిధము. అభ్యాసము అని అంటే ఒక అర్థం ఆవృత్తము అని వస్తుంది. ఆవృత్తము అంటే మరలా మరలా కలిగిన దాని యందు తిరిగి కలయుట
కలిగిన దానియందు మరలా తిరిగి కలిగిన దానియందు సుఖానుభూతిని పొందుట. ఈ అభ్యాసం వలన ఏం ఏర్పడుతుంది? ఇక్కడ సుఖ అనుభూతి ఏర్పడుతూ ఉంది. సుఖ అనుభూతితో పాటు కూడా దుఃఖము శాంతిస్తూ ఉంది. మనకు కావాల్సింది అదే కదా. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉంటారు, సుఖం కావాలి, దుఃఖం పోవాలి. ఎలా అవుతుందట? ఈ అభ్యాసం వలన అవుతుంది అని. మజ్జిగ చెయ్యాలి, మజ్జిగలో నుంచి వెన్నను తీయాలి అంటే పెరుగులో నుంచి మజ్జిగ, దాని తర్వాత మళ్ళీ వెన్న అంటే చిలికి మరీ తీయాల్సిన అవసరం ఉంటుంది. ఉంది అంతర్లీనంగా, కానీ తీసేంత వరకు బయటికి కనపడదు. మనలో ఉన్నప్పటికీ కూడా సాధన ద్వారా వెలికి తీస్తే తప్ప అది మన అనుభవంలోకి రాదు. ఆనంద అనుభవాన్ని, దుఃఖ శాంతిని పొందడం అనేటటువంటిది ఎలాగూ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాను అని చెప్తున్నారు. నిరంతరము సుఖము, దానికి సంబంధించిన అనుభవ పరిచయము ఏదైతే ఉంటుందో దానిని ఆవృత్తి అంటారు. దాని వలన మనము ప్రీతిని పొందుతాం. మరలా మరలా మనం సుఖానుభవం కోసం ప్రయత్నం చేసి తదనుగుణంగా సుఖాన్ని అనుభవించడం వలన ప్రీతిని పొందుతాం. ఆ ప్రీతితో పాటుగా ఉపశమనాన్ని కూడా పొందుతాం. దేని యొక్క ఉపశమనాన్ని? ఏదైతే దుఃఖకరంగా ఉందో దాని యొక్క ఉపశమనాన్ని పొందుతూ ఉంటాం. ఇది సుఖము. అటువంటిది 3 విధములుగా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాను, నువ్వు తెలుసుకో అని చెబుతూ 37వ శ్లోకంలో యత్తదగ్రే విషమివ పరిణామో మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. యత్ తత్ అగ్రే విషం ఇవ. ఏ సుఖము ఆరంభ దశయందు కష్టదాయకంగా ఉంటుందో, అంటే విషము వలె అనిపిస్తూ ఉంటుందో, పరిణామే అమృత ఉపమం, అంతమున అమృత తుల్యమో, ఆత్మ బుద్ధి ప్రసాదజం, ఆత్మనిష్టమగు బుద్ధి నిర్మలత నుండి కలుగుచూ ఉందో. బుద్ధి అనేటటువంటిది నిర్మలంగా ఉండాలి, ఆత్మలో స్థిరమై స్థాపింపబడి ఉండాలి. అటువంటి దాని నుంచి కలుగుతూ ఉన్నదో తత్ సుఖం సాత్వికం ప్రోక్తం, ఆ సుఖము సాత్వికము అని చెప్పబడుతూ ఉన్నది. మామూలుగా ఒక విధంగా మనకు అర్థం కావాలంటే, వివేకం ఉంది అంటే ఏది నిత్యమైనటువంటి వస్తువు, ఏది నిత్యం కానటువంటి వస్తువు అనే వివేకం ఉంది. అలాగే ప్రపంచం యొక్క తత్వం అర్థమైపోయింది కనుక అది ఉండేటటువంటిది కాదు, నశించిపోయేటటువంటిదే, చిట్టు చివరకు మళ్ళీ బాధను కలిగించేటటువంటిదే అనేటటువంటి విషయం తెలిసిపోయింది కనుక వైరాగ్యం ఏర్పడింది. వివేక వైరాగ్యాదులు ఎప్పుడైతే ఏర్పడతాయో, బుద్ధి నిర్మలంగా ఎప్పుడైతే ఉంటుందో, వివేక వైరాగ్యాలు కలిగినటువంటి బుద్ధి నిర్మలంగా ఉన్నప్పుడు ఆంతర్యంలో ఏర్పడేటటువంటి సుఖం ఏదైతే ఉంటుందో అది సాత్వికమైనటువంటి సుఖము. సాత్వికమైనటువంటి సుఖం కావున అనుభవంలోకి వస్తే తరువాత ఆత్మసుఖం అనుభవంలోకి వచ్చేటందుకు వీలు కుదురుతుంది. ఆత్మసుఖాన్ని మనం అనుభవించాలంటే ముందుగా సాత్విక సుఖాన్ని అనుభవించగలిగేటటువంటి స్థితిలోకి మనం వచ్చి చేరాలి. ఈ సాత్విక సుఖం అనేటటువంటిది బాహ్యంలో ఉండేటటువంటి వాటిపైన ఆధారపడింది కాదు, ఆంతర్యంలో ఉండేటటువంటి వాటిపైనే ఆధారపడి ఉంటుంది. కనుక ఇది అంతరంగ సుఖమే కానీ బాహ్యంలో ఉండేటటువంటి వేటితో కూడా సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటిది కాదు. ఎవరికైతే ఆత్మతత్వం గురించినటువంటి జ్ఞానము తెలుస్తూ ఉంటుందో, ప్రయత్నపూర్వకంగా సత్సంగ సాధనలు చేస్తూ ఉంటే ఎవరికైతే తెలియబడుతూ ఉంటుందో, ఆత్మతత్వ విషయం గురించినటువంటి జ్ఞానం ఎవరికైతే వచ్చి చేరుతూ ఉంటుందో అటువంటి వారి యొక్క మనసు విశుద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా అటువంటి వారి యొక్క మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ విషయం తెలుస్తూ ఉంది,
ఆత్మ గుణాలు ఇలా ఉంటాయి, అలా ఉంటుంది, దీని చేత అంటబడదు, దాని చేత తాకబడదు, దేశకాల వస్తు పరిచ్ఛేదాలకు లోను కాదు. ఆ ఆత్మ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఉంటే మనసు విశుద్ధమవుతుంది, ప్రసన్నమవుతుంది. విశుద్ధము ప్రసన్నము అయినటువంటి ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విశుద్ధము ప్రసన్నము ప్రశాంతము అయినటువంటి ఆ మనస్సులో, చిత్తంలో సుఖము ఏదైతే స్ఫురిస్తుందో అది సాత్విక సుఖము. అంటే ఇది ఆత్మ సంబంధితమైనటువంటి సుఖం. ఈ ఆత్మ సంబంధితమైనటువంటి సాత్విక సుఖం పొందాలంటే ముందుగా ఆత్మ మార్గంలో ప్రయాణం చేయడానికి సంకల్పం అనేటటువంటిది ఏర్పడాలి. సత్సంగాన్ని సమీపించాలి, శాస్త్రాన్ని, గురువుని వేడుకొని అది కూడా పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయగా 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 మనసు విశుద్ధమవుతుంది, ప్రసన్నమవుతుంది, ప్రశాంతం కూడా అవుతుంది. ఇటువంటి చిత్తంలో మాత్రమే సాత్విక సుఖము ఉదయిస్తుంది. అంటే మనసులో ప్రశాంతత లేకపోతే, విశుద్ధత్వం లేకపోతే, ప్రసన్నత్వం లేకపోతే ఈ సాత్విక సుఖం అనేటటువంటిది పొందేటందుకు వీలు కుదరదు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే వివేకం అంటే చదువుకోవడానికి సులభంగా ఉంటుంది, కానీ నిజంగా ఆచరించాలంటే ప్రారంభంలో అంత సులభతరం కాదు. అంటే అనిత్యమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా విశ్లేషణ చేస్తూ పక్కన పెట్టేయాలి. మనం పట్టుకునేవే అనిత్యమైనటువంటివి. అలాంటప్పుడు పక్కన పెట్టడం అంటే అంత సులభం అనుకున్నారా? వివేకం అంటే అంత సులభం కాదు. వివేకం అని పేరు పెట్టుకోవచ్చు, వివేకానందుడి ఫోటోకి పూలమాల వేయచ్చు. కాకపోతే వివేకాన్ని పాటించడం అంటే ప్రారంభంలో అంత సులభం కాదు, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏవేవి అయితే నాకు కావాలని ఆశలు పెట్టుకున్నానో, తాపత్రయపడుతున్నానో, తృష్ణని ఏర్పరచుకున్నానో, కోరికల్ని కలిగించుకొని ఉన్నానో, ఏవి దొరికితేనే నా జీవితం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది, నిజంగా నేను సాధించినట్లు అవుతుంది అని నేను అభిప్రాయపడుతున్నానో అవన్నీ పక్కన పెట్టాలి. ఎందుకంటే అవి అనిత్యం. ఇప్పటిదాకా దేని మీద అయితే రాగం ఏర్పడిందో దానిపైన వైరాగ్యం. ఇవన్నీ సులభంగా ఉండేటటువంటివి కాదు. దాని తర్వాత మళ్ళీ రకరకాలైనటువంటి సాధనలన్నీ చేసి ధారణ చేసి ధ్యానంలోకి వెళ్ళడం అని అంటే ఇప్పటిదాకా బయటికి వెళ్ళేటటువంటి మనసుని ఇప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళడం. లోపల ఏమన్నా ఫ్రీగా హైవే రోడ్లు ఉంటాయంటే లేవు, అక్కడ కూడా ఉండాల్సిన ఆటంకాలు అన్నీ ఉంటాయి లోపల కూడా. కనుక అలా లోపలికి వెళుతూ ఉంటే మళ్ళీ అక్కడ అలజడి, మళ్ళీ లేనివి, కొత్తవి, ఇప్పటిదాకా రానివి, చూడనివి అవి కూడా బయటికి రావచ్చు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోవాలి కదా. మొట్టమొదటిసారి తొంగి చూస్తున్నాం కదా లోపలికి, అది కష్టమే. సమాధి అంటే అది కూడా కష్టమే. బయటికి వెళ్ళి సమాధుల మీద పుష్పాలు పెట్టి రావచ్చు, కానీ మనం ఆంతర్యంలోకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళడం అంటే అంత సులభం కాదు కదా. కష్టంగా ఉంటాయి సాధనలన్నీ. ప్రారంభంలో కష్టంగా ఉంటాయి, కానీ ముందుకు వెళుతూ ఉంటే కొంతకాలం సాధన చేసిన తర్వాత నెమ్మదిగా దాంట్లో ఉండేటటువంటి ప్రశాంతత, సుఖము, సంతోషము అనుభవంలోకి వస్తూ ఉంటాయి. చిట్టి చివరికి దానిని మించినటువంటి సుఖం కానీ ఆనందం కానీ ఇంకోటి ఉండదు. అంత దివ్యమైనటువంటి ఆనందాన్ని మనం పొందేటందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే అవన్నీ ప్రారంభంలో ఒకలాగా ఉంటాయి, చిట్టి చివరిలో అమృతతుల్యంగా ఉంటాయి, ఆనందమయంగా ఉంటాయి. ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. ప్రారంభంలో కష్టంగా ఉన్నది ఏదైనా మనకు వద్దనుకుంటాం, అలా ఉంటుందన్నమాట. చిట్టి చివరికి వెళ్ళేటప్పటికి చాలా బాగుంటుంది. కాకపోతే దానిని పొందాలంటే ఆత్మ వైపుకి మనసును నడిపిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు మనకు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి. లేదంటే కొన్ని వెబ్సైట్లో అయినా దాన్ని చూడాలి, ఆర్డర్ చేయాలి, తర్వాత అది మన దగ్గరికి రావాలి, మళ్ళీ పరిస్థితులు అనుకూలించాలి, మనం అనుభవించాలి, తర్వాత ఆస్వాదన చేయాలి, దాంట్లో ఉండేదేంటో మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా దీంట్లో ఉండేది అర్థం కావాలంటే ఆ వైపుకి వెళ్ళాలి. స్వచ్ఛమైనటువంటి జలం ఎలాగైతే ఉంటుందో, మనం అనేక రకాలైనటువంటి వాటర్ ఫిల్టర్లు అన్నీ తెచ్చుకుంటుంటాం. ఏమిటో అల్ట్రా వైలెట్ ఫిల్టరు, ఈ ఫిల్టరు, ఆ ఫిల్టరు, క్యాండిల్ ఫిల్టరు, ఒకదాని మించింది ఒకటి ఉంటుంది ఫిల్టర్. ఎందుకంటే మనకు స్వచ్ఛమైన జలం కావాలి అని. మరి బుద్ధికి అట్లాంటి ఫిల్టర్స్ లేవే, కనుక మనం సాధన ద్వారా చేయాలి. కనుక స్వచ్ఛమైనటువంటి జలము లాంటి బుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో, అంటే ఏమిటి? రాగద్వేషాల చేత కలుషితమైనటువంటి వాతావరణం ఆ బుద్ధిలో ఉండదు. రాగద్వేషాలు ఉంటే కలుషితమైపోతుంది బుద్ధి, అటువంటి వాతావరణం ఉండదు. జ్ఞాన వైరాగ్యాల చేత మిక్కిలి పరిపాకము చెందినటువంటిది.
ప్యూరిఫై అయిపోయింది జ్ఞాన వైరాగ్యాల చేత. అటువంటి బుద్ధి సుఖమును శాంతమును ఇస్తుంది. దీనినే సాత్విక సుఖము అని అంటూ ఉన్నారు. కానీ సాత్విక సుఖము నిర్గుణ సుఖమని అనుకోరాదు. నిర్గుణ సుఖము అంటే పరబ్రహ్మకు సంబంధించినటువంటి పరమానందం. అదీను సాత్విక సుఖం వేరు. నిర్గుణ సుఖానికి మరొక పేరేమిటంటే స్వరూప సుఖం. అది దేశ కాల వస్తు పరిచ్ఛేదాలకు అతీతమైనటువంటిది, ఎప్పుడూ ఉండేటటువంటిది, అంతమే కానటువంటిది. కానీ సాత్విక సుఖం అట్లాంటిది మటుకాడు. అది ప్రయత్నం చేసే మార్గంలో ఇది దొరుకుతుంది. ఇది దొరికిందంటే అది దొరుకుతుంది. సాత్విక సుఖం దొరికింది అంటే అది దొరుకుతుంది. కానీ సాత్విక సుఖము పరబ్రహ్మకు సంబంధించినటువంటి ఆనందము రెండు ఒకటి కాదు, వ్యత్యాసం ఉంది. ఇది అంతమవుతుంది, అది అంతం కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. అందుకని ఆ విషయాన్ని మటుకు మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా తెలియజేస్తారు. ఆత్మానం పాశేభ్య మోచయతి ఇది మోక్షః. జీవుడిని పాశముల నుండి విడిపించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మోక్షము. ఆ మోక్షములో లభించేది ఏదైతే ఉందో అది పరబ్రహ్మ తాదాత్మ్యతతో, పరబ్రహ్మతో ఐక్యాన్ని పొందినప్పుడు ఏర్పడేటటువంటి ఆనందము. దుఃఖాదీనాం మోక్షణం అవసానం మోక్షః. దుఃఖాదుల యొక్క వినాశం ఏదైతే ఉంటుందో అది మోక్షం. దుఃఖం అనేటటువంటిదే ఉండదు అక్కడ, ఇంకా అన్నీ నశించిపోతాయి. అటువంటి స్థితి మోక్షము. ఆత్మనం సంసార బంధనం మోచయతి ఇతి వా ముక్తి. అంటే ఆత్మను సంసార బంధము నుండి, సంసార బంధము అనేటటువంటి ఈ వల నుండి, ఇంకొక రకంగా హాని నుండి, ఆపద నుండి విడిపించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ముక్తి. అందుకని అటువంటి ముక్తి, అటువంటి మోక్షం ఎప్పుడైతే మనం పొందుతామో అంటే అప్పుడు ఏమవుతుంది, శరీరము నుంచి, ఇంద్రియాల నుంచి మనం వేరైపోతాం. అప్పటిదాకా మనం శరీరము ఇంద్రియాలు అనుకున్నాం. శరీర ఇంద్రియాది విరహిణం ఆత్మనః అద్వితీయతయా అవస్థానం కైవల్యం. అప్పటిదాకా శరీరము ఇంద్రియాలు నేను అనుకున్నాను. ఇప్పుడు నేను శరీరము కాదు, ఇంద్రియాలు కాదు అనేటటువంటి విషయం తెలిసిపోయింది. వాటికంటే వేరు అనేటటువంటి విషయం కేవలం యుక్తి సిద్ధంగా కాకుండా అనుభవపూర్వకంగా కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇది నేను కానప్పుడు నేను ఏదవుతాను? ఎప్పుడైతే శరీరము ఇంద్రియాలు కాదో వీటికంటే వేరైనటువంటిది ఆత్మస్వరూపమైనటువంటి ఆ పరమాత్మతత్వంతో ఏకమవుతాను నేను. అప్పుడు అద్వితీయంగా ఉంటాను. కనుక అటువంటి అద్వితీయమైనటువంటి స్థితిలో ఉండేటటువంటిది పరబ్రహ్మ సంబంధిత సుఖం. అది సాత్విక సుఖం వేరు. సాత్విక సుఖం ఎప్పుడు వస్తుంది? మనసు పవిత్రమైపోతే, ఆత్మోన్ముఖమైనటువంటి మనసు జ్ఞానాన్ని పొందుతూ ఉండి అంతఃకరణ శుద్ధి అయిపోయి, విశుద్ధమైపోయి, ప్రసన్నత్వం వచ్చేసి, ప్రశాంతత వచ్చినప్పుడు అప్పుడు కలిగేటటువంటిది సాత్విక సుఖం. తద్వారా మనం అద్వైత సుఖంలోకి వెళతాం. అద్వైత సుఖము ఇది రెండు వేరు. ఇది సాధనలో వచ్చేటటువంటి సుఖం, అది సిద్ధిలో ఉండేటటువంటి సుఖం. అక్కడ రెండు లేవు. ఇక్కడ ఇంకా నేను సాధకుణ్ణి, ప్రయత్నం చేస్తున్నాను, సిద్ధిని పొందాలి, సాధన చేస్తున్నాను, ఇదంతా ఉంది ఇక్కడ. కావున ఇది సాత్విక సుఖము అని పరమాత్మ తెలియజేస్తున్నారు. సాత్విక సుఖం మరి నాకేమండి సుఖం రావట్లేదు, నేను కూడా మెడిటేషన్ సెషన్ మొదలు పెట్టాను, చాలా వర్క్షాప్కి వెళ్ళాను, లేకపోతే ఎక్కడో స్టడీ గ్రూప్లోకి జాయిన్ అయ్యాను, లేదంటే ఇంకేదో చేస్తున్నాను, నాకు ఇంకా సుఖం రాలేదేంటండి అని అనుభూతిలోకి రాలేదంటే, అనుభూతిలోకి రావాలంటే ఇది ఏమన్నా మ్యాజిక్కా అనుభూతిలోకి రావడానికి? లేకపోతే ఎవరన్నా వచ్చి కొంచెం మీ తలకాయ మీద నేను చేయబెడతాను, నేను చేయబెడితే నాలో నుంచి దివ్యమైనటువంటి తరంగాలు మీ తలకాయలోకి వెళ్ళి మిమ్మల్ని తలకాయ పైకి తీసుకొని వచ్చి మీకు సుఖాన్ని అందిస్తాయి అంటే వినడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. దానికే ఒక 20-30 మందిని ముందే కూర్చోబెట్టేస్తారు. వాళ్ళు కూర్చోబెడితే నాకు వచ్చింది అని అంటారు. రాకపోతే మనకి ఎక్కడ అవమానం అని చెప్పి మనకు కూడా వచ్చింది అంటాం, అయిపోయింది. ఇట్లా తలకాయ మీద చేతులు పెడితే వచ్చేది 1000 రూపాయలకో 2000 రూపాయలకో దొరికేది అయితే, ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు 2000 రూపాయలు కోట్లు ఉన్న వాళ్ళందరి దగ్గర ఆత్మసుఖం ఉండాలి. మరి ఆత్మసుఖం ఉంటే భయపడకూడదు ఇన్కమ్ ట్యాక్స్కి. మరి ఎందుకు ఇలాగంతా ఉంది అని అంటే, ఇదంతా కూడా మనసు పవిత్రమైతే లభ్యమయ్యేటటువంటిదే కానీ ఇంకా వేరే రకంగా వచ్చేది కాదు. మార్కెట్లో లభ్యమయ్యేటటువంటిది కానే కాదు. ఏ పీఠం ఎక్కినా రాదు.
కేవలం తనలో తాను లోతుల్లోకి వెళ్ళిపోయి తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నంలో వచ్చేది సాత్విక సుఖం. ఆ ప్రయత్నం సిద్ధిస్తే స్వరూపమే సుఖం అయిపోతుంది. ఇది సాత్విక సుఖం. అటు తర్వాత రాజసిక సుఖం గురించి కూడా చెప్పాలి కదా. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇంద్రియముల యొక్కయు విషయముల యొక్కయు, సెన్స్ ఆర్గన్స్, సెన్స్ ఆబ్జెక్ట్స్, ఈ రెండింటి యొక్కయు కూడిక వలన ఏ సుఖమైతే మొదటగా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆహా ఓహో అని కొన్ని క్షణముల వరకు థ్రిల్లింగ్గా, అతి అద్భుతంగా, మనోహరంగా, రమ్యంగా, రమణీయంగా, మనోహరంగా ఉంటుందో, చివరకు అలా అనుభవిస్తూ మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా అప్పుడున్నంత సుఖం ఇప్పుడు లేదు, అప్పుడున్న ఆనందం ఇప్పుడు లేదు, అప్పుడున్న తృప్తి ఇప్పుడు లేదు, నెమ్మదిగా తృప్తి పోయింది, ఆనందం పోయింది, సంతోషం పోయింది, సుఖం పోయింది, ఇప్పుడు బాధ కలుగుతుంది, ఇప్పుడు ఏదైతే ముందు మెచ్చుకున్నాను ఇప్పుడు నొచ్చుకుంటున్నాను, ఏదైతే కావాలనుకున్నాను ఇప్పుడు వద్దనుకుంటున్నాను, ఏదైతే పరితపించి పరిగెట్టి మరీ పొందాలనుకున్నాను ఇప్పుడు పరిగెత్తిపోతున్నాను దాని దగ్గర నుంచి, ఏది లేకపోతే నాకు నిద్ర లేదు ఇప్పుడు ఉంటే నిద్ర లేదు, ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. అది వచ్చేసినప్పుడు ఏమవుతుంది, చిట్టి చివరికి మొట్టమొదట్లో అనుభవిస్తూ ఉన్నప్పుడు అమృతంలా అనిపించినప్పటికి కూడా చివరకు భోగాంతమున విషతుల్యముగా అయిపోతూ ఉంటుంది. ఆ సుఖము రాజసికమని చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే విషయాలలో నిజమైనటువంటి సుఖము లేదు అనేదానికి ఇది నిదర్శనం. నిజమైనటువంటి సుఖం అంటే ఎప్పుడూ సుఖమే ఉంటుంది. అది నిజమైనటువంటి సుఖం లేదు కనుకనే అది చివరకు విషంగా మారిపోతుంది. అసలైనటువంటి సుఖం లేదు. ఇది స్వల్ప సుఖము మరియు అల్ప సుఖము అని అంటారు. స్వల్పము, అల్పము, ఇంకా అనిత్యము. స్వల్పము కొంచెమే దొరుకుతుంది, అల్పము చాలా తక్కువ స్థాయికి సంబంధించింది, అనిత్యము ఆదిలో అమృతంగా ఉంటుంది, చివరిలో విషంగా మారిపోతుంది. ఇది రాజసికమైనటువంటి సుఖము. ఈ రాజసికమైన సుఖం ఏమేమి ఖర్చు పెడితే వస్తుంది, ఇది సుఖం పొందుతూ ఉంటే ఏమేమి క్షీణించిపోతాయి అని అంటే పెద్దవాళ్ళు ఈ విషయంలో బాగా పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే బలమును క్షీణింపజేస్తుంది మొట్టమొదటిది రాజసిక సుఖం. వీర్యమును క్షీణింపజేస్తుంది. ఈ సుఖంలో మరీ పాల్గొంటూ ఉంటే రూప లావణ్యము కూడా క్షీణించిపోతుంది. అంతకుముందు రూపాన్ని చూస్తే చాలా అట్రాక్టివ్గా, షైనింగ్గా, గ్లిట్టరింగ్గా వెలిగిపోతూ వెలుగొందుతూ కనిపించినటువంటి ముఖం కూడా నెమ్మదిగా నీరసించిపోవడం కనపడుతుంది రాజసిక సుఖంలో. ఎవరికైనా అంతే. తర్వాత ప్రజ్ఞ తగ్గిపోతుంది. మేధస్సు అది కూడా తగ్గిపోతుంది. ధనం ఎట్లాగూ తగ్గిపోతుంది. ఉత్సాహం కూడా క్షీణింపజేస్తుంది. ప్రారంభంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉండదు. అన్ని సంబంధాలలో అందరూ చూసేది ఇదే. కొత్తగా మెత్తగా మత్తుగా ఉన్నటువంటి రోజుల్లో ఒకలాగుంటుంది. తర్వాత ఆ కొత్త మెత్త అవన్నీ అన్నటువంటి వాళ్ళందరూ కూడా సుత్తి అంటారు చివరిలో వచ్చేటప్పుడు. ఏమైంది అయిపోయింది అదంతా కూడా. అంటే ఈ విధంగా ఇవన్నీ బలము, వీర్యము, రూపము, ప్రజ్ఞ, మేధ, ధనము, ఉత్సాహము అన్నింటినీ క్షీణింపజేసి నశింపజేయడానికి ఏదైతే హేతువవుతుందో దానిని రాజసిక సుఖము అన్నారు. రాజస సుఖము అంటున్నారు. ఇంకొకటి ఏమిటంటే దీని ద్వారా ఒక్కొక్కసారి మనం చూస్తూ వెళితే ఇవన్నీ కావాలి కనుక, మనకి రకరకాలైనటువంటి కావాలి కనుక ఒక్కొక్కసారి ఏమవుతుంది మనస్సు, ఇది ధార్మికంగా వెళితే చిక్కదు గనక అధార్మికంగానైనా వెళ్ళొచ్చు. అధర్మ ఆచరణ వలన ఏమవుతుంది, పాపం వచ్చి చేరుతుంది. పాపం అంటే నరక ప్రాప్తికి హేతు అవుతూ ఉంటుంది. కనుక ఇలా కూడా అవుతుంది. ఎందుకంటే ఆ ప్రేరణలు అట్లా ఉంటాయి. ఈ సుఖం అట్లా మన మనస్సుని ఆకర్షింపజేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి దానికోసం ఎలాగైనా సరే దీన్ని సంపాదించాలి అని. విషము చివరకు అన్నారు. అసలు విషం అంటే శాస్త్రంలో అర్థం ఎలా చెప్పారంటే మోహమును పొందించునది, ప్రాణమును హరించునది, దేహమంతటా వ్యాపించునది. మోహమును పొందించునది, ప్రాణమును హరించునది, దేహమంతటా వ్యాపించునది. అది విషం.
అంటే ఈ విషయాలు కూడా ఆ విధంగా విషంలాగా ఉంటాయి రాజసిక సుఖాలన్నీ కూడా. దీనివల్ల అమృతత్వాన్ని పొందడం అనేది ఉండదు. ప్రారంభంలో అమృతంలా కనిపిస్తుంది. న మృతా భవంతి అనేన ఇది అమృతం. నిజంగా అమృతం అంటే ఏంటి? దేనివల్ల అయితే మృతులు కారో, దేనిని పొందితే మృతి అనేది రాదో అది అమృతం. కానీ ఇది అమృతం లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్షణిక ఆనందంలో, ఆ సమయంలో దీనిని మించినటువంటిది ప్రపంచంలో లేదు అనేటటువంటి భావన వస్తుంది. దాని తర్వాత ఆ స్థాయి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు. ఆ శిఖరాన్ని చేరుతాం, శిఖరాగ్రానికి చేరుతాం. తర్వాత శిఖరాగ్రం నుంచి లోయలో పడిపోతాం. ఎక్కడుండేదబ్బా ఇది అని అర్థం కాదు. అటువంటి స్థితిని కలిగిస్తుంది. సుఖేన దీయతే పీయత ఇది సుధా అంటే అమృతం. అమృతం అంటే ఏమిటి? సుఖంగా పానము చేయబడేటటువంటిది. ఇక్కడ ఏమంటున్నారు? ఇది ప్రారంభంలో అమృతంలా కనిపిస్తుంది, కానీ చివరిలో విషంలా అయిపోతూ ఉన్నది. మరణాన్ని దరిచేరనీయనటువంటిది అమృతం. కానీ ఈ రాజసుఖంలో ఏమవుతుంది? మరణం తప్పనిసరిగా దరిచేరుతుంది. ఎందుకంటే అన్ని క్షీణించిపోతూ ఉన్నాయి. మనం కూడా చూస్తాం, ఏ సుఖాన్ని మనం పొందే ప్రయత్నంలో ఇవన్నీ పోగొట్టుకుంటూ వస్తామో, అన్ని పోగొట్టుకున్నా కూడా అల్పము స్వల్పము అనిత్యంగా క్షణికంగా అది లభ్యమవుతుందో, తర్వాత నీరసించిపోతాము, అలసట పొందుతాము, ఫేటీగ్, టైర్డ్నెస్, ఎగ్జాషను ఇవన్నీ కూడా వస్తాయో ఇది రాజస సుఖం. ఇది మన లక్ష్యం కాదు, కానీ ఉంది సుఖం. ఇలా కూడా ఉంటుంది. దీన్నే మరలా కూడా కోరుకుంటూ ఉంటారు. అది తర్వాత యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం యత్ సుఖం అగ్రే అనుబంధేచ. మరి ఏ సుఖము మొదటను తుదకును ఆత్మనః మోహనం, ఆత్మకు అంటే వ్యక్తికి, పొందాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తికి మోహకరము. నిద్ర ఆలస్య ప్రమాద ఉత్థం, నిద్ర సోమరితనము మరపు వీని వలన కలుగుతూ ఉందో. దేని వలన కలుగుతుంది అది? నిద్ర, సోమరితనము, మరపు. తత్ తామసం ఉదాహృతం, అది తామసమే, తామసిక సుఖము అని చెప్పబడుతూ ఉన్నది. మొదట్లోనూ చివరిలోనూ మోహముతోనే నిండినటువంటిది, అజ్ఞానముతోనే కూడినటువంటిది. నిద్ర, సోమరితనము, మరపు అంటే ఇంకొక రకంగా దాన్ని పొరపాటు అని కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రమాదము అనే దానికి అర్థాన్ని చెబుతూ, ప్రమాదం అంటే కర్తవ్య విషయమై కర్తకు సావధానము లేకపోవుట. ఏ కర్తకైతే కర్తవ్యం ఉందో, డ్యూటీ బౌండెడ్నెస్ ఉందో, ఎవరికైతే తప్పకుండా డ్యూటీ చేయాల్సినటువంటి అవసరం ఉందో, సావధానము లేకపోవుట, అలర్ట్నెస్ అండ్ అవేర్నెస్ లేకపోవుట. కర్తవ్య విషయమై అంటే దాన్ని పట్టించుకోరు, దాన్ని మర్చిపోతారు. నిద్ర ఉంది, నిద్రలో సుఖం పొందడానికి మనం ఏం చేయగలం? నిద్రపోతే ఆ తామసిక స్థితిలో అక్కడ లోన సుఖం పొందినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సోమరితనం ఎట్లాగో ఉంది, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది. కనుక ఈ నిద్రలో, సోమరితనంలో, ఆలస్యం చేసేటటువంటి నైజంలో, పొరపాటులో, మరపులో, ఏమరపాటులో, అజాగరూకతలో ఏదైతే మనకు లభించినట్టు అనిపిస్తూ ఉంటుందో, అది మోహజనితంగా ఉంటుందో, అది తామసమైనటువంటి సుఖము. ఇద్దరు వ్యక్తులట తామస శిఖామణులు. వాళ్ళు ఒక నేరేడు చెట్టు కింద వెల్లెలికలా పడుకొనున్నారు, శవాసనంలో పడుకొనున్నారు ఇద్దరు వ్యక్తులు. అప్పుడు ఈ నేరేడు పళ్ళ ఒక గుత్తి, అది ఎందుకో ఏ పక్షులో వచ్చి దాన్ని కొంచెం విలాల కదిపినందుకో అది వచ్చి ఒకటి మీద పడి ఇట్లా మూతి మీద పడి పక్కకు పడింది. అప్పుడు వాడు ఏం చేశాడు? వాడికి అది తినడం అంటే అంత సోమర్తనం, అంత లేజినెస్ అన్నమాట.
పక్కవాడిని అడిగాడు, ఒరే నువ్వు తీసి నా నోట్లో పెట్టరా అని. వాడు పెట్టలేదు. వాడేం చేశాడు, వాళ్ళు ఇలా పడుకొని ఉంటే అక్కడ పక్కన నుంచే దారి గుండా ఒకడు పోతున్నాడు. ఆగండి ఆగండి అని గట్టిగా అరిశాడు. ఏమైపోయిందో వీళ్ళు ఇట్లా పడున్నారు, ఏమన్నా ఆయన కలిగిందో అపాయం కలిగిందో అని వాడు వచ్చాడు. వస్తే వీడంటాడు, ఆ నేరేడు పళ్ళు కనపడుతున్నాయి నీకు? అవును. తీసి వాడి నోట్లో పెట్టాను. వాడి నోట్లో పెట్టంటే వాడి కోపం వచ్చింది. నేనేదో నా పని మీద పోతుంటే నన్ను ఆపి పిలిచి వాడి నోట్లో పెట్టమని నువ్వు చెప్తావా అని చెప్పేసి పక్కనే ఒక కర్ర ఉంటే తీసుకొని కొడుతూ ఉంటే అప్పుడు వీడంటాడు, ఇంకొకడు అంటాడు, కొట్టు కొట్టు బాగా కొట్టు వాడిని. ఎందుకంటే నా మూతి మీద కాకి రెట్ట వేస్తే తుడిచరా అంటే వాడు తొడవలేదు అంటాడు. వీడు మూతి మీద కాకి రెట్టేస్తే వాడిని తొడవమంటే వాడు తొడవలేదట. అందుకని వాడిని కొట్టాలట. అంటే ఈ సోమరితనము కానీ ఏమరపాటు కానీ ఉంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అని అంటారు. వాళ్ళ చాయిస్లు కూడా అట్లనే ఉంటాయి. వాళ్ళు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, చాయిస్ ఉండాలనుకోండి, ఆ చాయిస్ కూడా అట్లానే ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే ఏదో ఆలోచిస్తారు. ఆ ఆలోచన అసలు సరిగ్గా ఉండనే ఉండదు. ఒకళ్ళు ఎవరో అన్నారట, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో తెలుసా? ఎవరినంటే, ఇదిగో శ్మశానం దగ్గరుంటే కాటికాపరిని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే నేను పోయిన తర్వాత ఎక్స్పెన్సెస్ సేవ్ అయిపోతాయి. మోహం అంటే ఇట్లా ఆలోచనలు ఉంటాయి. ఆలోచన ఈ విధంగా ఉంటుంది. పోయిన తర్వాత ఎక్స్పెన్సెస్ సేవ్ అయ్యేది అంటే ఎక్స్పెన్సెస్ అవనే అవ్వవు, నీకు ఇంకెవరకు అవుతాయి, లేకపోతే నువ్వు మిగిలించుంటే అవుతాయి. కానీ ఆలోచన ఈ విధంగా ఉంటుందన్నమాట. తామసమైనటువంటి సుఖం అలా ఉంటుంది. ఈ మూడు రకాలుగా కూడా సుఖం అనేటటువంటిది మరలా మనకు లభ్యమవుతూనే ఉంటుంది. ప్రయత్నం చేస్తూ ఉంటాం, లభ్యమవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఈ సుఖము అనేటటువంటిది ఇంతకుముందు మనం చూసినటువంటివన్నీ కూడాను మూడు రకాలుగా ఉన్నాయి. ఈ మూడు రకాలుగా ఉన్నాయంటే ఏమిటవన్నీ కూడా? సత్వము, రజస్సు, తమస్సు, అంటే మూడు గుణాలు అని మనకు కనబడుతూ ఉంది. మరి పరమాత్మ ఇవన్నీ చెప్పిన తర్వాత ఎక్కడికి మనల్ని తీసుకొని వెళ్తున్నారంటే, ఈ త్రిగుణములు ఏవైతే ఉంటాయో ఇదే సంసారము. సంసారానికి సంబంధించినటువంటి బంధములకన్నిటికీ కారణం ఇదే. మరి ఏం కమ్మని చెప్తున్నారు పరమాత్మ? 2వ అధ్యాయంలో 45వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు. నిస్త్రైగుణ్యో భవ అర్జున. నిస్త్రైగుణ్యో భవ, త్రిగుణాతీతుడవు కావాలి. అంటే ఏమిటి? కామ, క్రోధాది, లోభమోహాది ఇత్యాది ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో నకారాత్మకమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావాలు ఇవన్నీ లేనివాడవుగా కమ్ము. అంతేకాదు ద్వంద్వములు అంటే సుఖదుఖాలు, రాగద్వేషాలు, లాభ నష్టాలు, జనన మరణాలు, ఇటువంటివన్నీ మాన అవమానాలు, శీత ఉష్ణములు, ఈ ద్వంద్వములన్నీ దాటిన వాడవుగా కమ్ము. నిస్త్రైగుణ్యో భవార్జున అంటే ద్వంద్వములు దాటిన వాడివిగా కమ్ము. అంతేకాదు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండి సత్వం ద్వారా సత్వాతీతుడవు కమ్ము అనేటటువంటి విషయం కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. ఇంకొకటి ఏమిటి అని అంటే, మామూలుగా ప్రజలందరికీ కూడా ఎట్లాంటి భావనలు ఉంటాయి? లేనటువంటిది పొందాలి, పొందినటువంటిది కాపాడుకోవాలి, కాపాడుకున్నటువంటిది మరలా అనుభవిస్తూ ఉండాలి, ఇంకా కొత్తది పొందాలి, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని అనుభవించాలి. ఇదే ప్రయత్నం మామూలుగా అందరిలో ఉంటుంది. దీనిని 2 పదాలలో యోగము, క్షేమము అని పెట్టేశారు. అంటే ఈ యోగక్షేమాలకు కూడా నువ్వు అతీతుడువు కమ్ము అని అర్థం అన్నమాట. నిస్త్రైగుణ్యో భవ అంటే దీనికి కూడా అతీతుడు. అంటే ఎందుకు అతీతుడివి? లేనిది సంపాదించుకోవాలనుకుంటున్నావు, పొందనిది పొందాలనుకుంటున్నావు, పొందింది కాపాడుకోవాలనుకుంటున్నావు, రక్షించుకోవాలనుకుంటున్నావు, మరలా పొందుతూ ఉండాలనుకుంటున్నావు, దాంట్లో మళ్ళీ నూతనత్వాన్ని ఆశిస్తున్నావు, మళ్ళీ ఇంకో కొత్త దానికోసం ప్రయత్నం చేస్తున్నావు, లేదా దీంట్లోనే కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఇలా సాగిపోతూ ఉంది. కానీ నీవు పొందేటటువంటి గుణాతీతుడు అయితే నీకు లభ్యమయ్యేటటువంటి సుఖం మళ్ళీ పొందాలనే కోరిక ఉండేటటువంటిది కాదు, కొత్తదనాన్ని కోరేటటువంటిది, నిత్య నూతనంగా ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉండేటటువంటిది అయి ఉంటుంది. కనుక దాన్ని కూడా దాటినవాడు అవ్వాలి. మరొక విషయం ఏమిటి? నిస్త్రైగుణ్యో భవ అంటే ఆత్మవంతుడివి కావాలంటే ఆత్మ అనుభవాన్ని పొందాలి. ఆత్మ అనుభవాన్ని ఎలా పొందాలి? ఏమాత్రం కూడా ఏమరపాటు లేకుండా ఆత్మ అనుభవాన్ని పొందేటటువంటి వాడివి అవ్వాలి. ఆ విధంగా నువ్వు ఉండగలగాలి అని చెప్తూ ఉన్నారు. అలా సెలవిస్తూ గుణములకు
ఉత్పత్తి స్థానం ఏమిటి? ప్రకృతి. ప్రకృతి మోహంలో మనందరము పడడం వల్లనే జీవత్వం అనేటటువంటిది ప్రాప్తించింది. ఈ జీవత్వమే బంధం, ఆ బంధమే గుణ సంబంధం. ఈ జీవబంధం నుంచి విడిపడాలి అంటే గుణాతీత స్థితికి చేరిపోవాలి. ఆ గుణాతీత స్థితియే పరబ్రహ్మ స్థితి. దానిని నిర్ధారించడం అనేటటువంటిదే భగవద్గీత యొక్క తాత్పర్యము. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్రిభిర్గుణైః పృథివ్యాం దివి వా, భూలోకమునందు గాని స్వర్గలోకమునందు గాని, వా పునః లేక దేవతల యందు గాని, యత్ ఏభిః ప్రకృతిజైః ఏది ఈ మాయాజాతములగు త్రిభిః గుణైః బంధన కారణములగు త్రిగుణముల చేత ముక్తం శాత్ విడువబడినదో తత్ సత్వం న అస్తి, అట్టి ప్రాణి లేదు. అంటే ఏ లోకంలోకి వెళ్ళి మీరు చూసినప్పటికి కూడా ఈ త్రిగుణముల నుంచి విడువబడినటువంటి ప్రాణి లేదు అని చెప్తున్నారు. ఈ ప్రకృతి ఉంది, సృష్టి ఉంది, అవిద్యా మాయాజనితమైనటువంటి ఈ సంసారం అంతా కనబడుతోంది, జరుగుతోంది అని అంటే అంతా కూడా త్రిగుణములకు లోబడి ఉన్నటువంటిదే. అందుకని ఈ లోకంలోకి వెళ్ళాలి, ఆ లోకంలోకి వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, అవన్నీ కాదు కావాల్సింది. ఈ త్రిగుణములు ఎక్కడైతే ఉండవో, త్రిగుణములు ఎక్కడైతే అధిగమించడం జరుగుతుందో అటువంటి స్థితి గుణరహితమైనటువంటి స్థితి, అది ఏ పరబ్రహ్మ స్థితి. దానిని పొందాలి. సృష్టి మొత్తం కూడా త్రిగుణ మిళితమే. అన్ని లోకాల్లో కూడా ఏ లోకంలో అయినా ఎవరైనప్పటికీ త్రిగుణాలలోనే ఉంటారు. అందుకని త్రిగుణాతీత స్థితిని మనం పొందాలి. చిన్మయానందుల వారు ఈ త్రిగుణాల గురించి మనుష్యులలో ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయం తర్వాత మనకు రాబోయే శ్లోకాలన్నీ వాటికి సంబంధించినవి ఉంటాయి. వర్ణముల గురించి చెప్తూ వస్తారు పరమాత్మ. ఏ వర్ణంలో ఏ గుణం ప్రధానంగా ఉంటుంది, ఏ గుణం గౌణంగా ఉంటుంది, లేదా ఇంకొక రకంగా చూస్తే ఏ గుణం ప్రధానంగా ఉండి ఏ గుణం గౌణంగా ఉంటే ఎటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. చిన్మయానందుల వారు అంటారు, వర్ణాలు అనేటటువంటివి భేదములలో అభేదాన్ని దర్శించేటందుకే ఏర్పడినవి. మరొకటి ఏమిటి? వర్ణములు అనేటటువంటివి ప్రతి విషయంలోనూ రంగంలోనూ ఈ ప్రపంచంలో మానవుడికి కావలసిన వాటన్నిటిలోనూ ప్రావీణ్యత, పరిశోధన, పరిశుద్ధత, కుశలత ఇవన్నీ అవసరం. ఎక్స్పర్టీజ్ అవసరం, స్పెషలైజేషన్ అవసరం. కావద్దు మనం అన్నీ కోరుతుంటే అన్ని అన్నిట్లో స్పెషలైజేషన్ కావాలి, ఎక్స్పర్ట్ కావాలి, పర్ఫెక్షన్ కావాలి, ఇవన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. ఎలా వస్తుంది అది? మరలా మరలా అభ్యసిస్తే వస్తుంది, మరలా మరలా చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది, లేకపోతే రాదు. ఆ ప్రాక్టీస్ చేయడానికి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఆ సిస్టమే వర్ణ వ్యవస్థ. అంతేగాని హెచ్చుతగ్గుల కోసమని, కంపారిజన్ కోసమని, నిందించుకోవడం కోసమని, తులనాడడం కోసమని, విభేదాలు సృష్టించడం కోసమని పెట్టుకున్నటువంటిది కాదు. ఒక సమాజంలో అన్నీ కావాల్సిందే. అందరూ అన్నీ చేయలేరు. కొందరు కొన్ని చేయడంలో నిపుణత్వాన్ని సంపాదిస్తారు, కొందరు కొన్ని చేయాలంటే అలాగా చాలా చాలా సులభంగా సునాయాసంగా చేస్తారు. ఎందుకంటే వారికి అటువంటి ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది, అటువంటి గుణం ఉంటుంది, అటువంటి ప్రవృత్తి ఉంటుంది, అటువంటి లోపల తెలియకుండా కలిగేటటువంటి ఒక స్ఫురణ ఉంటుంది, అవి చేయగలుగుతారు. అలాగే మనకు కూడా విద్యావేత్తలు కావాలి, రక్షణ శాఖ కావాలి, వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళు కావాలి, పనులు చేసి సేవలు చేసి అన్ని రకాలైనటువంటి సమకూర్చేటటువంటి వాళ్ళు కావాలి. ఒకటే ఉంటే సరిపోద్దా? కేవలం సేవ చేసే వాళ్ళు ఉంటే సరిపోద్దా? రక్షణ శాఖ అవసరం లేదా? ఒట్టి రక్షకులే ఉంటే మిగతా వాళ్ళు అవసరం లేదా? ఒట్టి వ్యాపారస్తులే ఉంటే మిగతా వాళ్ళు అవసరం లేదా? అలాగా సమాజంలో ప్రతి ఒక్కరూ అవసరమే. ప్రతి ఒక్కరిది సమానమైనటువంటి బాధ్యత, సమానమైనటువంటి ప్రాముఖ్యత, సమానమైనటువంటి విశిష్టత. ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అనేటటువంటి విషయం కాదు. అన్నీ పరమాత్మలో నుంచి వచ్చినవే, అందరూ పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి వారే.
కావున ఆ దృష్టిని మనం గుర్తుంచుకొని ముందుకు వెళ్ళేటట్లయితే స్వామీజీ చెప్తారు, బ్రాహ్మణ వర్ణంలో 80% సత్వగుణం ఉంటుంది. ఒక లెక్కలాగా చెప్పారు ఈజీగా అర్థం చేసుకోవడానికి. 15% రజోగుణం ఉంటుంది, 5% తమోగుణం ఉంటుంది. దీన్ని స్వామీజీ భాషలో క్రియేటివ్ థింకర్స్ అని అంటారు. సృజనాత్మకమైనటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి వాళ్ళు. క్రియేటివ్ ఇంటెలిజెన్స్ కావాలంటే ఇలానే ఉండాలి. అలా ఉంటేనే క్రియేటివ్ ఇంటెలిజెన్స్. అది ఎవరిలో ఉంటే వాళ్ళు అలా ఉన్నట్టు లెక్క. క్షత్రియ వర్ణంలో 15% సత్వగుణము, 80% రజోగుణము, 5% తమోగుణం ఉంటుంది. వీళ్ళు ప్రొటెక్టర్స్, అంటే కరేజియస్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ది ధర్మ. లేదా మనం మామూలు వాడుక భాష చెప్పుకోవాలంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు అనుకోండి, ఇంక ఈజీగా అర్థమవుతుంది. సరే, తరువాత వైశ్యవర్ణంలో 5% సత్వము, 80% రజస్సు, 15% తమోగుణము. కమర్షియల్ థింకర్స్ లేదా వర్కర్స్ లేదా ఎంప్లాయీస్ అట్లా అనుకోండి. అంటే కమర్షియలైజేషన్ ఇవి కూడా ఉండాలి కదా, ఆ వర్గం కూడా ఉండాల్సిందే కదా. తర్వాత శూద్రవర్ణంలో 5% సత్వగుణం, 5% రజోగుణం, 90% తమోగుణం. అంటే సర్వీస్ ఓరియంటెడ్ లేబర్ క్లాస్ అన్నా అనండి, సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ అన్నా అండి, రకరకాలైనటువంటి సేవాభావం ఉండేటటువంటి వ్యక్తిత్వం అన్నా అనండి, ఇలాగా ఇవన్నీ రకరకాలుగా వర్ణనలు అనేటటువంటివి చేస్తారు. గుణప్రధానంగాను కర్మప్రధానంగాను సమాజ అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ నియమించినటువంటిదే వర్ణ వ్యవస్థ. దేనికి? సమాజ అభ్యుదయం, ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ, ద సేఫ్టీ ఆఫ్ ద సొసైటీ, ద వెల్బీయింగ్ ఆఫ్ ద సొసైటీ, అడ్వాన్స్మెంట్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది సొసైటీ. దీనికోసం వర్ణ వ్యవస్థని ఏర్పరిచారు. అందుకని ఇది భేదంలో అభేదాన్ని దర్శించేటటువంటి పవిత్ర మార్గం. రాజ్యంలో కనుక సంక్షోభం ఏర్పడితే రాజ్యాంగ దోషం కాదు, అది వ్యక్తులలో దోషం. అది ఒక సిస్టమ్ని ఏర్పరిస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వ్యక్తులలో ఉండే ప్రాబ్లమాటిక్ మైండ్ వల్ల వస్తాయే కానీ సిస్టమ్ వల్ల కాదు. అది ఎవరి గుణానికి అనుగుణమైనటువంటి కర్మలు వాళ్ళు చేయొచ్చు. ఎవరిలో ఏ గుణం ప్రధానంగా ఉందో వాళ్ళకి అటువంటి టెంపర్మెంటే ఉంటుంది. బ్రాడ్ క్లాసిఫికేషన్లో ఇట్లాంటి వర్ణాలను తీసుకొని వచ్చారు. ఈ వర్ణంలో ఉండేవాడికి ఈ టెంపర్మెంటే ఉంటుందని చెప్పడానికి లేదు. ఆ వర్ణంలో ఉద్భవించినటువంటి జనించినటువంటి వారికి ఏ టెంపర్మెంట్ అయినా ఉండొచ్చు. జన్మత కొన్ని లక్షణాలు ఉంటాయి, నిమిత్తంగా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి, ప్రయత్నపూర్వకంగా కొన్ని కలుగుతాయి. ఇలా కూడా ఉంటుంది. ఎవరిలో ఏ గుణం ప్రధానంగా ఉంటే ఆ గుణానికి అనుగుణమైనటువంటి కర్మని ఎట్లా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే అంతఃకరణ శుద్ధి పొందడం జరుగుతుంది. ఏ వర్ణంలో వారైనా ఆ గుణానికి సంబంధించినటువంటి కర్మను చేపడితే, ఈశ్వరార్పణ బుద్ధితో గనక అటువంటి కర్మను ఆచరిస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగితే జ్ఞానం పొందడం జరుగుతుంది. జ్ఞానం పొందడం జరిగితే తరించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని వేదాంత శాస్త్రం దృష్టిరీత్యా చూసేటట్టయితే అభేద దర్శనమే కానీ భేద దర్శనం లేదు. ఇది మనకు ప్రధానంగా మనసులో ఉంచుకోవాలి. అటు తర్వాత బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. పరంతప అర్జున, బ్రాహ్మణ క్షత్రియ విషాం, బ్రాహ్మణులకును క్షత్రియులకును వైశ్యులకును శూద్రాణాం చ శూద్రులకును కర్మాణి కర్మములు ఏవైతే ఉన్నాయో స్వభావ ప్రభవై గుణై ప్రకృతి వల్ల ఏర్పడినటువంటి గుణముల చేత ప్రవిభక్తాని విభక్తములైనవి. ప్రకృతి వల్ల ఏర్పడినటువంటి గుణముల చేత విభక్తములైనవి. అది పరమాత్మ సృష్టి చేసినప్పుడే ప్రకృతిలోనే ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు ఎవరన్నా ఒక సినిమా స్టోరీ రాశారనుకోండి, ఆ సినిమా స్టోరీలో అందరూ మెడిటేటర్స్ అనే సినిమా స్టోరీ రాస్తాడు ఎవడైనా? రాస్తే ఎవడైనా చూస్తాడా? అసలు ఫస్ట్ ఎవడైనా తీస్తాడా? తీయాలనుకుంటే యాక్ట్ చేస్తాడా? చూస్తాడా?
ఎందుకంటే మిక్స్చర్ మసాలా ఉంటే తప్ప సినిమా చూడరు. అది చూసినప్పుడు ఎమోషన్స్ టచ్ అవ్వాలి, ఫీలింగ్స్ వ్యక్తం అవ్వాలి, ఒక మూడ్లోకి వెళ్ళిపోవాలి, తమని తాము మైమరిచిపోవాలి. అప్పుడు సినిమా హిట్ అవుతుంది. మన జోబులు ఫట్ అవుతాయి, అది వేరే విషయం. ఆ విధంగా జరుగుతుంది. అందుకని ఎవరైనా ఏదైనా రచించిన, ఒక డ్రామా అనుకోండి, ఒక సినిమా అనుకోండి, ఏదైనా సరే వెరైటీ ఉండాలి దాంట్లో. అందరూ ఒకటేలాగా ఇలా కూర్చుంటారు, అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అలా ఓని తమోగుణం సినిమా, అందరు నిద్రపోతుంటారు. సినిమా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యే వరకు నిద్రపోతుంటారు. కాకపోతే మధ్యలో గురకలు, సౌండ్లు, ఇవన్నీ. ఎవడు చూస్తాడా సినిమాని? ఎవడన్నా చూస్తాడా? ఎవడు చూడ్డు. అలాగా. సో సినిమాకి వెళ్ళారు, వాడు కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు, సినిమా అయ్యే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో ఎవడికి అర్థం కాదు. ఎలా ఉండి ఎవడు చూస్తాడు? అలాగా వెరైటీ ఉండాల్సిందే. కనుక ప్రకృతి ఈ విధంగా ప్రకటితమైనప్పుడు రకరకాలైనటువంటివన్నీ ఏర్పరచుకుంటూ వచ్చింది. మనం తినడానికి వెరైటీ కావాలి, బట్టలు కట్టడానికి వెరైటీ కావాలి, ఇంద్రియ సుఖాలు వెరైటీ కావాలి, కోరికలు వెరైటీవి కావాలి, ఒకే మనిషిలో వెరైటీ బిహేవియర్స్ కావాలి. ఇవన్నీ కావాలని కోరుకుంటాం. ఎట్లా వస్తాయి? సృష్టిలో ఉంటే కదా వచ్చేది. ప్రకృతిలో వెరైటీ అందుకనే ఏర్పరచడం జరిగింది. కర్మలు, కర్మ సాధనాలు, కర్మ ఫలాలు, ఈ మూడింటి యొక్క స్వరూపమే సంసారం. కర్మలు, కర్మ సాధనములు, కర్మ ఫలములు, ఇంతే సంసారం అంటే. కర్మలు ఉన్నాయి, కర్మ సాధనలు ఉన్నాయి, కర్మ ఫలాలు ఉన్నాయి. ఇది త్రిగుణాత్మకమైనటువంటిది. ఇది అవిద్యాకల్పితమైనటువంటిది, అంటే మాయ వల్ల ఏర్పడినటువంటిది. దీని నుంచి ఏ విధంగా మనం బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది? జ్ఞానం ద్వారానే ముక్తి సిద్ధిస్తుంది. మరి స్వభావం అంటే పెద్దలు ఒక రకంగా మనకు అర్థం చెప్తారు. స్వభావం అనగా ఈశ్వర శక్తి అని ఒక అర్థం. ఈశ్వరుడు శక్తే స్వభావం. ఈశ్వరుడు శక్తి అంటే త్రిగుణాత్మకం. దీనినే మాయ అంటారు. ఈ మాయయే కారణముగా కలిగినటువంటివి సత్వ, రజ, తమో గుణములు. ఈ మాయయే కారణముగా కలిగినటువంటి సత్వరజ తమో గుణములు ఏవైతే ఉన్నాయో వీటి వలనే వర్ణములు అనేటటువంటివి ఏర్పడ్డాయి. ఈ వర్ణములు అనేటటువంటి ఏర్పరచడానికి కారణం ఏమిటి? మాయ నుంచే వచ్చినాయి. ఆ మాయ కూడా పనిచేయాలంటే ఎవరు? ఈశ్వరుడే పని చేయించాలి. కావున ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే తన శక్తి అయినటువంటి మాయ ద్వారానే ప్రకటితమైనటువంటివి. మరొక అర్థం ఉంది స్వభావము అంటే జన్మాంతరకృత సంస్కారం. అంటే జన్మలలో మనం చేసుకుంటూ వస్తే, ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఏదో మాట్లాడుతూ ఉంటే, ఏవో పనులు చేస్తూ ఉంటే ఏర్పడినటువంటి ఇంప్రెషన్స్, సంస్కారాలు ఏవైతే ఉంటాయో, ముద్రలు, గుర్తులు మనసులో ఏవైతే ఏర్పడుతూ ఉంటాయో అవన్నీ స్వకార్యాభిముఖముగా అభివ్యక్తమైతే దాన్ని స్వభావము అంటారు. అంటే పూర్వజన్మలలో చేసినటువంటి సంస్కారము వర్తమాన జన్మలో ఫలితాన్నివ్వడానికి రెడీ అయిపోయి ప్రకటితమై వ్యక్తమవుతూ ఏదైతే ఉంటుందో దాన్ని స్వభావము అంటారు. సులభంగా అర్థం చేసుకోవడానికి, ఈ జన్మలో, ప్రస్తుత జన్మలో తాను ఇవ్వాల్సిన ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటి పూర్వజన్మలలో చేసినటువంటి సంస్కారం ఏదైతే ఉందో, పూర్వజన్మల్లో చేశాం సంస్కారం, అది ఈ జన్మలో, వర్తమాన జన్మలో ఫలితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది. దానిని స్వభావము అని అంటూ ఉన్నారు. ఇప్పుడు మనకు ఏర్పడేటటువంటి రకరకాలైనటువంటి ప్రవృత్తులు, గుణ సంబంధితమైనటువంటి ఆలోచనలు, వ్యవహారాలన్నీ కూడా ఈ సంస్కార బలం చేత గుణాలు తమ తమ పనులు చేయడానికి రెడీ అయిపోయి, అభిముఖమైపోయి, అభివ్యక్తమైపోయి, మేనిఫెస్ట్ అయిపోయి ఒక వైపుకు పోతూ ఉన్నాయి. ఇది స్వభావం అంటే. అందుకని ఆల్రెడీ మనం క్రియేట్ చేసి లోపల పెట్టుకున్నాం, ప్రోగ్రామ్ అయిపోయింది అదంతా. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతోంది. మేనిఫెస్ట్ అవుతూ ఉంటే దాన్ని ఆపడం ఎవరికి తరం అవుతుంది? ఈ జన్మ ప్రోగ్రామ్డ్, ఆ ప్రోగ్రామ్ అయిపోయి రెడీ టు మేనిఫెస్ట్ దాన్ని ఎట్లా ఆపుతాను? ఇప్పుడు అది వస్తుందంతే. దాని ప్రకారంగానే వ్యక్తులందరూ కూడా అటువంటి ఆలోచనలు కలుగుతాయి, అటువంటి పనులు చేస్తారు, అటువంటి ప్రవృత్తులు కలుగుతాయి, అటువంటి టెంపర్మెంట్లు కలుగుతాయి, అటువంటి బిహేవియర్ ఉంటుంది. ఇలా నడుస్తూ ఉంటుంది. థింకింగ్ అలానే ఉంటుంది, ఫీలింగ్ అలానే ఉంటుంది, బిహేవింగ్ అలానే ఉంటుంది, ఆలోచన అలానే ఉంటుంది, భావం అలానే ఉంటుంది, ప్రవర్తన అట్లానే ఉంటుంది.
అంటే పూర్వజన్మ కృత అనగానే ఇక్కడ మనకు ఒకటి తెలిసిపోయింది, ఫ్రీడమ్ ఉంది. ఈ జన్మలో ఎక్సర్సైజ్ యువర్ ఫ్రీడమ్, ఎక్సర్సైజ్ యువర్ ఫ్రీడమ్ అండ్ క్రియేట్ యువర్ ఫ్యూచర్. నిర్మాణం చేసుకోవచ్చు కదా, ఇప్పుడు కూడా నీకు స్వతంత్రత ఉంది కదా. అలా చెయ్యాలా, ఇంకోలా చెయ్యాలా, చేయకుండా ఉండాలా, మానుకోవాలా, ఆలోచించాలా, మరీ పరిశీలించాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఏం చేయకపోతే ఏది చెప్తే ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోతే అట్లనే నడుస్తూ ఉంటుంది. కావున ఇది కూడా స్వభావము. దీనికి కొందరు పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకుంటే మంచి చేస్తుంది. గౌతమ ఋషి అంటే ఋషి సాంప్రదాయంలో మనం చూస్తూ వెళితే శాస్త్రంలో కొందరు ఋషులు మనకు దర్శనమిస్తారు. వారిలో గౌతమ ఋషి కూడా ఒకరు. బ్రాహ్మణ వర్ణానికి ఏమిటి అని చెబుతూ ఆయన అంటారు, ప్రవచనాలు చేయడం, యజ్ఞాలు చేయించడం, దానాలు తీసుకోవడం, దానాలు చేయడం. ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. క్షత్రియ వర్ణానికి అన్ని ప్రాణులని రక్షించడం, న్యాయాన్ని అనుసరించి శిక్షించడం. వైశ్యవర్ణానికి వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, పశువులను పాలించడం, వడ్డీని ఇవ్వడం, వడ్డీకి తీసుకోవడం వైశ్యవర్ణానికి. శూద్రవర్ణానికి గౌతమ ఋషి చెప్పింది నేను చెప్తున్నాను. సత్యాన్ని పాటించడం, కోపం లేకుండా ఉండడం, శౌచం ఉండడం, యోగ్యులకు సరి అయినటువంటి సేవ చేయడం, వారిని పోషించడం, తమ సహధర్మచారులయందే వృత్తి కలిగి ఉండడం, అందరికీ సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవడం. ఇది శూద్రవర్ణానికి చెప్పారు గౌతమ ఋషి. మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పినట్టు విషయం. బ్రాహ్మణ వర్ణానికి అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంది. క్షత్రియ వర్ణానికి ప్రజలను రక్షించడం, దానం ఇవ్వడం, అధ్యయనం చేయడం, యజ్ఞం చేయడం, విషయములందు ఆసక్తి లేకుండా ఉండడం. ఈ విధంగా క్షత్రియ వర్ణానికి. వైశ్యవర్ణానికి పశురక్షణ, దానము, యజ్ఞము, అధ్యయనము, వ్యాపారము, వడ్డీ వ్యాపారము, వ్యవసాయము. శూద్రవర్ణానికి అసూయ లేకుండా ఉండడం, సేవ చేయడానికి సంసిద్ధతతో ఉండడం, అవకాశాన్ని వినియోగించుకోవడం. సో ఈ విధంగా అలాగా మనం ఇలా చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది అని అంటే, పెద్దవాళ్ళు చెప్పింది ఎందుకు చెప్పారు అవి? సమాజంలో ఇలా అందరూ కావాల్సిందే, అన్ని రకాల వాళ్ళు ఉంటేనే సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది, అభివృద్ధిని పొందుతూ ఉంటుంది. అన్ని రకాల వాళ్ళు అందరూ ముఖ్యులే. వశిష్ఠ మహర్షి అంటారు, అధ్యయనము చేయించడము, యజ్ఞము చేయించడము, దానములు ఇవ్వడము, పుచ్చుకోవడము. ఇలా బ్రాహ్మణ వర్ణానికి. క్షత్రియ వర్ణానికి అధ్యయనం చేయడము, యజ్ఞం చేయడము, దానం ఇవ్వడము. వైశ్యవర్ణానికి పైన చెప్పినటువంటివన్నీ, దానితో పాటుగా వ్యవసాయం, వ్యాపారం, పశుపాలన, వడ్డీ వ్యాపారం. శూద్రవర్ణానికి సేవ చేయడము, పైన చెప్పిన వాటిల్లో ఎవరైనా ఏదైనా కార్యానికి కావాల్సిన అవసరం ఉంది రమ్మంటే వెళ్ళడము, సహకారం చేయడం. ఇలాగా రకరకాలైనటువంటి వాళ్ళు చాలామంది చెప్పుకుంటూ వెళ్ళారు. ఉదాహరణ మాత్రంగా కొన్ని చెప్తూ వచ్చాను. ఇది ఎందుకు చెప్పారు అని అంటే, ఇన్ ది సొసైటీ అందరూ కావాలి, అందరూ కూడా మంచి పర్ఫెక్షన్ను పొందినటువంటి స్థితిలో ఉండేటట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దేశాన్ని సంరక్షించాలి కావాలంటే ఆయుధాలు కావాలి, యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి, ప్రాణాన్ని అయినా పణంగా పెట్టగలగాలి. వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షిస్తూ ఉంటేనే మిగతా వాళ్ళందరూ టైంపాస్ చేస్తూ ఉంటారు ఇక్కడంతా కూర్చొని. అదే కనుక వేరే వాళ్ళు వచ్చి కనుక ఇక్కడ మళ్ళీ బానిసలుగా తయారు చేశారంటే ఎలా ఉంటుందో కొన్ని వందల ఏళ్ళు చూసి చూడడం జరిగింది. కావున ఏమిటి అని అంటే, దాంట్లో కూడా పర్ఫెక్షన్ కావాలి, టీచింగ్లో పర్ఫెక్షన్ కావాలి, రీసెర్చ్లో పర్ఫెక్షన్ కావాలి. ఏదో స్పేస్లోకి పంపించారండి అంటారు. ఎంత రీసెర్చ్ చేస్తే, ఎంత పరిశోధన చేస్తే, ఎంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉంటే అది వీలవుతుంది. ఏదో మనం టీవీలో చూసి చప్పట్లు కొట్టేస్తాం, అది కాదు కావాల్సింది. మిఠాయిలు పనిచేసుకుంటారు, అది కాదు. దాని వెనకాల ఎంత ఉంది? దాంట్లో కూడా మళ్ళీ అక్కడ కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. లేకపోతే ఎవడు పడితే వాడు వచ్చేది దాన్ని కొలగొట్టుకొని వెళ్ళిపోతే ఎట్లాగా? ఇలా రకరకాలైనటువంటివన్నీ కావాలి. ఒక టీచర్ గారు అడుగుతున్నారట స్టూడెంట్ని చూసి, అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళి సంతకం తీసుకొని రమ్మన్నారు, వీడు తీసుకొని వచ్చి ఇచ్చాడు. అప్పుడు టీచర్ గారు దాన్ని చూసి అంటున్నారు, ఏరా మీ నాన్న సంతకం నువ్వే చేసినట్లుంది,
ఇంటికి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి మీ నాన్నగారు సంతకం తెమ్మంటే నువ్వే పెట్టినట్లుంది అని అన్నారు. అంటే అప్పుడు పిల్లాడు అన్నాడు, ఆ మాత్రం నేను చేసుకోలేనా? మీరే కదా టీచర్ గారు చెప్పారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని. నా పని కదా ఇది, నేనే చేసుకున్నాను, నేనే సంతకం పెట్టాను, తెచ్చేసాను. అలా కొంతమందికి పాఠాలు చెప్తూ టీచర్ గారు అడిగారట, ఉదాహరణకి నేను ఒకవేళ ఒక చెరువులో పడిపోయాను అనుకోండి, అందరం చెరువు గొట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం, నేను చెరువులో పడిపోయాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగారట. అప్పుడు వాళ్ళు అన్నట్టు మేము ఏం చెయ్యము. నన్ను కాపాడరా? కాపాడము. ఎందుకురా? మీరే కదా సార్ సొంత కృషి వలన పైకి రావాలని చెప్పారు, సొంత కృషి వలన కష్టపడి పైకి రావాలని చెప్పారు. మీరు చెప్పారు కనుక మీరు కూడా కష్టపడి పైకి రావాలంతే. అందుకనే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అలాగే ఒక చోట ఎగ్జామ్ జరుగుతూ ఉంటే కాపీ కొడుతున్నారట. అయితే టీచర్ గారు ఏంట్రా కాపీ కొడుతున్నారంటే, మీరే కదా ఒకరికొకరు సాయం చేసుకోమని చెప్పారు అంటాడు. అంటే వాడికి అలా అర్థమవుతుంది, వీళ్ళు చెప్పినటువంటి భావం ఏ ఉద్దేశంతో చెప్పినా అర్థం అవ్వడం ఇంకోలాగా అర్థమవుతుంది. అలాగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే సిస్టంలో ప్రాబ్లం ఉందని కాదు, అక్కడ వ్యక్తి అర్థం చేసుకునే వ్యక్తిలో ప్రాబ్లం ఉంది. ఒక ఫ్రెండ్ తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడట, మా ఆవిడకి గనక కోపం వచ్చిందంటే ఇంట్లో ఉండే వస్తువులన్నీ వీధిలోకి విసిరేస్తుంది. అప్పుడు వాడి ఫ్రెండ్ అంటున్నాడు, మంచిదేరా, పర్వాలేదు, మీ ఆవిడ మంచిదే. ఎందుకు అన్నాడు, మా ఆవిడ కోపం వస్తే నన్నే వీధిలో విసిరేస్తుంది. కొందరు హోటల్కి వెళ్ళారట. హోటల్కి వెళ్ళి చాలా హోటళ్ళు చూసాం, చాలా హోటళ్ళకి వెళ్ళాం, అన్ని హోటళ్ళల్లో ఉండేవన్నీ ఉంటాయి, మీ హోటల్లో ఏదైనా వెరైటీ ఉందా అని అడిగారట. వెరైటీ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బేరర్కి చెప్పడానికి రాలేదట, మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెరైటీ ఏమన్నా ఉందాం, చాలా హోటల్లో చూసాం, ఎక్కడెక్కడో చూసాం అని పెద్ద పెద్ద హోటల్ పేర్లన్నీ చెప్పారట. వెరైటీ కావాలి మాకని. అప్పుడు ఆ మేనేజర్ అన్నట్టు, మా దగ్గర చాలా వెరైటీ ఉంది, ఏంటంటే మీ టిఫిన్ మీరే చేసుకొని తిని బిల్లు మాకు ఇచ్చి వెళ్ళాలని. వెరైటీ అండి, మరి ఇది ఎక్కడన్నా ఉంది హోటల్ నుంచి? ఏ హోటల్ లేదు, మా హోటల్లో ఉంది. వెరైటీ కావాలంటే అట్లనే వస్తుంది మరి. కావున మనం ఒక్కొక్క వర్ణానికి సంబంధించినటువంటి గుణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దానివల్ల ఏమిటి ఇక్కడ మనకి ఏం తెలిసి వస్తుంది అంటే, సమాజంలో ఇటువంటి గుణములు కలిగినటువంటి, ప్రవృత్తులు కలిగినటువంటి, నడత వర్తనము కలిగినటువంటి వాళ్ళు ఉండాలి, దాంట్లో పర్ఫెక్షన్లో ఉండాలి అనేది మాత్రమే మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. శమోదమస్తపస్సౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. వీటిల్లో కూడా ముందుగా మనం మామూలు అర్థాలను చూసి తర్వాత పెద్దవాళ్ళు ఏమన్నారో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. శమః సింపుల్ అర్థం ఏంటంటే అంతరింద్రియ నిగ్రహము, దమః బహిరింద్రియ నిగ్రహము, తపః తపస్సు, శౌచము బాహ్య అంతః శౌచము, క్షాంతి అని అంటే క్షమ, ఆర్జవము అంటే సరళత్వము లేదా రుజుత్వము, జ్ఞానము శాస్త్రజ్ఞానము, విజ్ఞానము అనుభవపూర్వకమైనటువంటి శాస్త్రజ్ఞానం అంటే అనుభూతి, ఆస్తిక్యం ఏవచ అంటే శాస్త్రమునను భగవంతుడి యందును విశ్వాసం ఉండుట, శ్రద్ధ కలిగి ఉండుట, నమ్మకం ఉండుట, బ్రహ్మకర్మ స్వభావజం స్వభావజాతముగా బ్రాహ్మణుల యొక్క ధర్మములు. స్వాభావికంగా ఎవరిలో అయితే ఈ గుణాలన్నీ ఉంటాయో అటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అంటున్నారు. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ఏమిటి అని అంటే క్షాంతి అన్నారు. ఆ క్షాంతినే క్షమ అని కూడా అంటారు, దాన్నే ఓర్మి అని కూడా అంటారు. అంటే తనకు అపకారము చేసినటువంటి వారికి తిరిగి అపకారము చేయకుండా ఉండడము. ఎవరన్నా అపకారం చేశారు, వారికి మళ్ళీ తిరిగి అపకారం చేయకుండా ఉండగలిగితే, అంతేకాదు మనసులో కూడా అది పెట్టుకోకుండా కనుక మరిచిపోగలిగితే అది క్షాంతి. ఎంత గొప్ప లక్షణం అండి.
అపకారం చేశారు, దానికి మళ్ళీ అపకారం చేయకుండా మైండ్లో కూడా అది పెట్టుకోకుండా మరిచిపోగలిగితే అది క్షాంతి. మరొకటి ఏమిటి, బాధలు అనేవి అందరికీ వస్తాయి. బాధలు వచ్చినప్పుడు నిర్వికారంగా ఉండగలిగితే అది క్షాంతి, అటువంటి స్వభావము. సరే, ఆర్జవం అని అన్నారు, అంటే కుటిలత్వము లేనటువంటి సరళ స్వభావము. మాట, మనసు, ప్రవర్తన అన్నీ సింపుల్గా ఉంటాయి, సరళంగా ఒకే విధంగా ఉంటాయి, దాంట్లో మధ్యలో వ్యత్యాసాలు ఉండవు. అటువంటిది ఆర్జవము. ఆస్తిక్యము అన్నారు, అంటే శాస్త్ర విషయములనందు శ్రద్ధ, భగవంతుని యొక్క అస్తిత్వమునందు, అంటే భగవంతుడు ఉన్నారు అనేటటువంటి దాని యందు అకుంఠిత విశ్వాసము, అన్షేకబుల్ ఇండామిటబుల్ ఫెయిత్, అచంచలమైనటువంటి విశ్వాసము, ఇటువంటివన్నీ ఉన్నాయి. సత్వగుణము అధికమైనప్పుడు ఇటువంటి గుణాలన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. శాస్త్రంలో ఈ విధంగా తెలియజేశారు. ఏమిటంటే, విష్ణువు సెలవిచ్చినట్టుగా పురాణంలో చెప్తారు. భగవానుడైనటువంటి విష్ణుమూర్తి 4 ఆశ్రమములకు అందరికీ సామాన్యంగా ఉండే ధర్మములు ఇలా ఉంటాయి అని. ఏమిటి? క్షమ, సత్యము, దమము, శౌచము, దానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురుసేవ, తీర్థయాటనము, దయ, రుజుత్వము, లోభము లేకుండుట, దేవుడికి బ్రాహ్మణులకి పెద్దవారికి గౌరవముతో పాటు పూజ చేస్తూ ఉండుట, అసూయ లేకుండుట, ఇవన్నీ కూడా భగవానుడు చెప్పినటువంటి విషయం 4 ఆశ్రమములకు సామాన్యంగా ఉంటుంది అని. బృహస్పతుల వారు ఏం చెప్పారు సాధారణ ధర్మాల గురించి? అందరికీ దయ, క్షమ, అసూయ లేకుండుట, శౌచము, అనాయాసము, మంగళము, కార్పణ్యము లేకుండుట, కోరిక లేకుండుట, ఇవన్నీ సాధారణ ధర్మాలుగా చెప్పారు. గౌతమ ఋషులు వారు చెప్పారు ఏమిటి అనంటే, ఇతరుడికి, మిత్రుడికి, బంధువుకి, వాళ్ళ పట్ల వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించడము, వారి పట్ల ద్వేషము లేకుండా ఉండడం. ఇతరుల పట్ల, మిత్రుల పట్ల, బంధువుల పట్ల, వాళ్ళు తన పట్ల ఎట్లా ఉన్నప్పటికీ కూడా, తన పట్ల ఎట్లా చరించినా నడుచుకున్నా కూడా వారి పట్ల ద్వేషం లేకుండా ఉండడం, ఆపదలో ఉంటే వారిని రక్షించడం, ఇది దయ. ఇది అందరిలో ఉండాలి అంటారు గౌతములు. తర్వాత ఇతరుడు మనలో బయట కానీ లోపల కానీ దుఃఖం అనేటటువంటి దానిని ఉత్పన్నం చేస్తే వాడిపై కోపగించుకోకుండా, వాడిని గాయపరచకుండా ఉండడం క్షమ. ఇది బ్రాహ్మణ వర్ణంలో ముఖ్యంగా ఉండాలంటారు గౌతములు. లోపల దుఃఖాన్ని ఇవ్వచ్చు, బయట దుఃఖాన్ని ఇవ్వచ్చు, అయినప్పటికీ వాడిని గాయపరచకుండా, కోపించుకోకుండా ఉండడం ఎంత గొప్ప లక్షణం ఇది. అటు తర్వాత ఎవరన్నా ఒక వ్యక్తి ఉంటే వాడి లోపల కొంచెం గుణముండి ఎక్కువ దోషం ఉంటే ఆ దోషాన్ని వేలెత్తి చూపెట్టకుండా గుణాన్ని వేలెత్తి చూపించి ప్రశంసించి ఉంచడం అనేటటువంటిది అనసూయ. అంటే ఏమాత్రం కూడా వాడిలో ఉండే చెడు గురించి మాట్లాడకుండా, చెప్పకుండా, మంచిని మాత్రమే చూపించి చెప్పి, ఎందుకంటే అలా చెప్పడం వల్ల, చూపించడం వల్ల వారిలో మంచి పెరిగి వారు మంచివారు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కావున అది. మరొకటి ఏమిటి? తినడంలోనూ, అంటే ఆహారంలో, ఇంద్రియాలకు సంబంధించిన ఆహారం కావచ్చు, భోజ పదార్థాలకు సంబంధించిన ఆహారం కావచ్చు, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఇటువంటి భావం లోపలుంటే అది శౌచంగా అభివర్ణిస్తూ ఉన్నారు. అలాగే ఎవరితో పరిచయం పెంచుకోవాలి, ఎవరితో పెంచుకోకూడదు, అంటే నీచ స్వభావం ఉండేటటువంటి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన సేవ ఉంటే, ఏదన్నా వాళ్ళ ప్రాణరక్షణ చేయాల్సి ఉంటే, వాళ్ళ ఆకలితో అలమటిస్తుంటే ఆ విధంగా చేయొచ్చు. కానీ స్నేహం చేసుకొని
వాళ్ళతో మిత్రత్వం ఏర్పరచుకొని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన పని లేదు. సర్వీస్ చేయొచ్చు, కానీ పక్కన పెట్టుకోవాల్సిన పని లేదు. అది శౌచం కింద చెప్తున్నారు. అటువంటిది కూడా శౌచము అని చెప్పేసి. ఎల్లప్పుడూ శ్రేష్టమైనటువంటి ఆచరణ కలిగి ఉండడం, నింద్యమైనటువంటి ఆచరణను వదిలిపెట్టడం, చెయ్యకూడని దాన్ని చేయకుండా ఉండడం, చేయాల్సిన దాన్ని చేస్తూ ఉండడం, దీనిని మంగళము అంటారు. గౌతమ ఋషి మంగళం అనేటటువంటిది బ్రాహ్మణ వర్ణానికి చెప్తూ ఉన్నారు. ఇతరులకు కూడా ఉండాలి, ప్రయత్నం చేసి ఉంచుకోవాలని కూడా చెప్తున్నారు. తన వద్ద కొద్ది వస్తువులు ఉన్నా, కొంచెమే ఉన్నా తన దగ్గర దీనత్వం లేని హృదయంతో నిత్యము దాని నుండే కొంచెం ఇవ్వడం అనేటటువంటి భావాన్ని అకార్పణ్యం అని అంటారు. కొంచెం ఉన్నా దాంట్లో నుంచే పంచుకుంటూ ఉండడం, అటువంటి భావం ఉండాలి. ఇతరుల ద్రవ్యాన్ని గురించి చింతన చేయకుండా తనకు భగవత్ ప్రసాదంగా ప్రారబ్ధవశాత్తు ఏదైతే లభించిందో దాని యందే సంతోషిస్తూ ఉండడం అస్పృహ. ఈ అస్పృహ ఉండాలి అంటారు. మిక్కిలి శుభప్రదమైనటువంటిదైనా సరే శరీరానికి బాగా పీడ కలుగుతూ ఉంటే ఆ పీడ కలిగేటటువంటి పనిని యుక్తియుక్తంగా నిర్ణయించి సులభమైనటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేయగలిగితే దాన్ని అనాయాసము అని అంటారు. అంటే బాగా ఆయాసపడేటటువంటి పనులను పట్టకుండా ఎలాగ దాన్ని చక్కగా చేయగలుగుతారో అటువంటి విధంగా చేయగలిగితే దాన్ని అనాయాసం అంటారు. అంటే ఇవన్నీ కూడా ఆత్మగుణాలుగా గౌతమ ఋషి చెప్తున్నారు. ఎవరికైతే ఆత్మ మార్గంలో ప్రయాణం చేసి ఆత్మను పొందాలని అనిపిస్తుందో వాళ్ళందరికీ కావలసినటువంటి గుణాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మహాభారతంలో సత్యము, దమము, తపస్సు, శౌచము, సంతోషము, లజ్జ, క్షమ, ఆర్జవము, జ్ఞానము, శమము, దయ, ధ్యానము ఇవన్నీ కలిపితే ఇది సనాతన ధర్మమని, ఈ సనాతన ధర్మం అందరూ పాటించాలని చెప్తారు. అలాగ మనం దేవల ఋషి చెప్పింది, యాజ్ఞవల్క ఋషి చెప్పింది. యాజ్ఞవల్క ఋషి చెప్పిన దాంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే స్వాధ్యాయము, యోగము. స్వాధ్యాయము ద్వారా దానికి అనుగుణంగా ఉండేటటువంటి తోడుగా ఉండేటటువంటి యోగము ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడము అన్నిటికంటే శ్రేష్టమైన ధర్మము. ఇది చేపట్టాలి అని యాజ్ఞవల్క ఋషులు వారు చెప్తూ ఉంటారు. అది చేపట్టాలంటే యజ్ఞము, ఆచారము, దమము, అహింస, దానము ఉండాలి అంటారు. అప్పుడు స్వాధ్యాయము, యోగము చేస్తే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి దానిని పొందేటందుకు అవకాశం ఉంటుంది. ధర్మ కార్యాలలో విశ్వాసం ఉంటే శ్రద్ధ అని, శమము, దమము, వినయము ఉంటే అది మంచి లక్షణములని, వ్రతము, ఉపవాసము, నియమములతో శరీరాన్ని తప్పించజేస్తే అది తపస్సని, ఇవన్నీ కూడా ఉండాలని దేవళ ఋషి చెప్తూ వస్తారు. ఇలాగా రకరకాలైనటువంటి వర్ణనలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో అప్పుడు ఆ వర్ణంని బ్రాహ్మణ వర్ణము అని అంటున్నారు. ఇవన్నీ గుణాలు కనుక ఉండేటట్లయితే, ఇటువంటి గుణాలు ఉంటే ఏమవుతుందో తెలుసా? ఒక వ్యక్తిలో ఎవరిలో అయితే ఉంటాయో వారిలో చైతన్య స్థాయి చాలా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటుంది. మనసు, బుద్ధి పవిత్రంగా ఉంటాయి. ముఖవర్చస్సులో కూడా వెలుగు వెదజల్లుతూ ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. చుట్టూ ఉండేటటువంటి వారిలో కూడా ఈ గుణాల యొక్క ప్రభావం పడి వారి మనసు కూడా శాంతమును పొందేటటువంటి విధంగా, పవిత్రమయ్యేటటువంటి విధంగా ఉంటుంది. అటువంటి వారు ఉండడం మంచిదా కాదా? సమాజంలో, సంఘంలో వర్ణాన్ని పక్కన పెట్టండి, అటువంటి వాళ్ళు ఉండాలా వద్దా? అటువంటి వాళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటేనే మనకు స్ఫూర్తి, మనకు ఆదర్శము, మనకు సహాయము, సహకారం అన్నీ లభిస్తాయి. కావున ఈ విషయం ముఖ్యమైనటువంటిదే. రామ్దాస్ గారు అని చెప్పేసి ఒక గురువు గారు ఉండేవారు. ఆయన యాచన చేస్తూ ఆ విధంగా జీవితాన్ని గడిపేవారు. ఒకరోజు ఒక ఇంటి ముందుకు వెళ్ళి నిల్చున్నారు. నిల్చొని మామూలుగా అమ్మగారు, తల్లిగారు, ఏదైనా మీ దగ్గర భోజ్య పదార్థం ఉంటే నాకు ఇవ్వండి అన్నారు. ఆవిడ అప్పుడే అంతకుముందే వాళ్ళ ఆయనతో గొడవపడి ఉంది. ఆవిడ చాలా ర్యాష్ టెంపరమెంటు, ఆవిడకి చాలా కోపంగా ఉంది, డిస్టర్బ్డ్గా ఉంది. మధ్యలో వీడొచ్చి ఇట్లా ఇవ్వండి అన్నారు. ఆయనకి చిర్రు ఎత్తుకొని అప్పుడే క్లీన్ చేస్తూ ఉంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి నేలని శుభ్రం చేసి ఆ వస్త్రం పిండి మళ్ళీ మురికిని కడిగేసి మళ్ళీ దాన్ని బకెట్లో పిండి మళ్ళీ అట్లా చేస్తూ ఉంది. కోపం వచ్చింది. కోపం వచ్చినప్పటికీ అని చెప్పేసి ఆ కోపాన్ని తట్టుకోలేక వచ్చి ఆ నీళ్లు విసిరి ఆ వస్త్రాన్ని ముఖం మీద పారేసి
థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. అదే వస్త్రాన్ని మురికి మాలిన్యం అంతా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మురికిని బాగా తుడిచినటువంటి వస్త్రం దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నదీ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళేసి దాన్ని బాగా ఉతికాడు. ఉతికి ఆరేసాడు. ఆరేసిన తర్వాత అక్కడ మంచి ప్రదేశం ఉంటే దాన్ని కింద వేసుకొని ఆసనంగా తయారు చేసుకొని కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొని తాను ఉండేటటువంటి చిన్న కుటీరంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఆయనకు ఒక అనుష్ఠానం ఉండేది. అంత ధ్యానంలో ఉండి సమాధి స్థితిలో ఉండగలిగేవాడు అయినప్పటికీ కొన్ని గంటలు ధ్యానం చేసి వచ్చాడు అక్కడ నదీ తీరంలో. మళ్ళీ అనుష్ఠానం ఒకటి ఉండేది. ఆయన ఒక ఆచారాన్ని పాటించేవాడు. సరే దీపం వెలిగించాలి, కాస్త ఆయన ఇష్టదేవాన్ని కాస్త ఆరాధన చేయాలి. సరే దీపం వెలిగించాలి. దీపం వెలిగించాలంటే ఎలా వెలిగించాలి అంటే ఈ వస్త్రంలో నుంచి కాస్త ఆ పేలికను తీసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసి ఒత్తిలా తయారు చేసి దాన్ని వెలిగించారు. వెలిగించిన తర్వాత ఇష్టదేవ ఆరాధన చేసి ప్రార్థనలో ఏం కోరుకున్నారంటే, ఈరోజు దేదీప్యమానంగా జ్యోతిని వెలిగించడానికి ఎవరి త్యాగమైతే కారణమయ్యిందో, నేను నదీ తీరంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళి సమాధి స్థితిలో ఉండడానికి ఎవరి ఆసనమైతే కారణమయ్యిందో, ఎవరి త్యాగమైతే కారణమయ్యిందో వారిని ఉద్ధరించు పరమాత్మ అని ఆరాధన చేశారు. ఆ టెంపర్మెంట్ ఏమిటి చూడండి. ఎందుకంటే దాన్ని ఎలాగైనా రియాక్ట్ అవ్వచ్చు, తిట్టచ్చు, శపించవచ్చు, వెళ్ళిపోవచ్చు. టెంపర్మెంట్ని బట్టి రియాక్షన్. లేదంటే మీద పడి కొట్టచ్చు, లేదంటే ఇంట్లో కుదిరి లాక్కొని పోవచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు, కొట్లాడచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ వ్యక్తిలో ఉండేటటువంటి గుణం ఎలా ఉంది? ఉత్తమమైనటువంటి గుణం ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, దాంట్లో నుంచి కూడా పనికొచ్చేటటువంటిది ఏదో ఉపయోగించుకొని దాంట్లో నుంచి దైవ కార్యాన్ని కూడా చేసి పరమాత్మ వైపు కూడా అభిముఖుడయ్యి దాని నుంచి మళ్ళీ వీళ్ళకు మంచి జరగాలని, ఉద్ధరింపబడాలని, అభివృద్ధిని పొందాలని దాంట్లో త్యాగాన్ని చూసి, దానాన్ని చూసి ఆ విధంగా ఆశీర్వచనాన్ని కోరాడు పరమాత్మ దగ్గర. అంటే ఏమిట ఆ క్యారెక్టర్ అట్లాంటిదన్నమాట. ఆ లెవెల్ అలా ఉంది. విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్పేసి ఒక పండితుడు ఉండేవారు. ఆయనతో ఒక యువ పండితుడు వాదించడానికి వచ్చాడు. యువ పండితుడు చాలా శాస్త్రాలు చదివాడు. అందుకని చెప్పేసి కొంచెం గర్వం కూడా వచ్చింది, అభిమానం వచ్చింది. మనకంటే ఇంకెవరు లేరు మనలాగా ఆర్గ్యూ చేసేవాళ్ళని, మనం తొందరగా ఫేమస్ అవ్వాలంటే ఇదిగో విశ్వనాథ శాస్త్రి గారు చాలా పెద్ద ఆయన, ఈయన కనుక డిఫీట్ చేసేస్తే మనం పాపులర్ అయిపోతామని చెప్పేసి ఆయనకి ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసి వచ్చి కూర్చున్నాడు. చర్చ మొదలైంది. చర్చ మొదలైతే చర్చ అంటే అది బుద్ధితో చర్చించుకోవాలి. చేతులు కాళ్ళు వాడడానికి లేదు అక్కడ. ఇంద్రియాలు వాడకూడదు, బుద్ధితో వాడాల్సిందే. అది ఎట్లాంటి హీట్ ఎక్కినా కూడా బుద్ధితో వాడాల్సిందే చర్చ అంటే. మన పార్లమెంట్ లాగా మటుకు కాదు. మైకులు విరిచేయడం, అన్నీ ఆపేయడం, స్పీకర్ని తిట్టడం, అక్కడ కూర్చోవడం, కోట్ల కొలది డబ్బు వేస్ట్ చేయడం, పనులు చేయకుండా, డిస్కషన్ చేయకుండా, టైంపాస్ చేయడం, అవన్నీ కాదు. ప్రెసిడెంట్ గారు చెప్పినప్పటికీ ఇలా టైంపాస్ చేయాలంటే బయట విధుల్లో చేసుకోవచ్చు కదా, పార్లమెంట్లో ఎందుకు టైంపాస్ చేయడం అంటే కూడా వాళ్ళు వినరు. సరే, ఇప్పుడు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి విషయం? చర్చ జరుగుతోంది. నెమ్మదిగా స్టార్టింగ్లో వీడు గెలిచిపోయినట్టే అనిపించింది. ఆయన నిదానంగా జవాబులు చెప్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు, చూస్తూ అనుభవం ఎక్కువ ఉంది. కొంతసేపు అయ్యేటప్పటికీ ఇంకా వీడిని ఆయన్ని డిఫీట్ చేసేటటువంటి లెవెల్ తగ్గిపోతుంది. వీడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకేం చేయాలి? ఆయన్ని డిస్ట్రాక్ట్ చేయాలి. డిస్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వెంటనే వీడు ఉమ్మిని తయారు చేసుకొని థూ అని ఉమ్మేశాడు ఆయన మీద, విశ్వనాథ శాస్త్రి గారి మీద. ఆయన వెంటనే పక్కన ఒక వస్త్రం ఉంటే తీసి తుడుచుకొని చూసి ఇప్పుడు మళ్ళీ మనం చర్చలోకి వద్దామని చెప్పి ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడైతే ఆయన అలా అన్నాడో వెంటనే వీడు లేచి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టేసి, నేను ఓడిపోయాను, నాకు మీ అనుభవం లేదు, ఈ ఒక్క నిదర్శనం చాలు, ఎందుకంటే నేను ఉమ్మి వేస్తే మీరు దాన్ని ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకొని మీరు ముందుకెళ్ళిపోయారు. మళ్ళీ చర్చలోకి వచ్చేసారు. డిస్ట్రాక్షనే లేదు. ఇప్పుడు మామూలుగా ఆటలు ఆడుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో క్రికెట్ అంటే ఎక్కువ ఆడుతుంటారు. కానీ కొంతమంది ప్రత్యర్థులు ఏం చేస్తుంటారు, అప్పుడప్పుడు దూషిస్తారు, తిడతారు, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. దానికి ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఫేమస్ అని చెప్తుంటారు. తిట్టడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి, టెంపర్మెంట్, కోపం తెప్పించడానికి అని ఏం చేసినా అప్పుడు కనుక నన్ను తిడతావని వీడు బ్యాట్ ఎత్తుకొని వాడిని కొట్టి, లేకపోతే తిట్టి, లేకపోతే అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోతాడు, అవుట్ అయిపోతాడు, వచ్చేస్తాడు. అప్పుడు ఏమీ పట్టించుకోకుండా నువ్వు తిడితే నాకేంటి అని చెప్పేసి వీడు ఆట మీద కాన్సన్ట్రేషన్ చేసి వీడు కొట్టుకుంటూ వెళ్తే వీడు బ్యాట్తో జవాబు చెప్పాలి లేదా బాల్తో జవాబు చెప్పాలి. అంతేగాని చేతులతో కాళ్ళతో జవాబు చెప్తే అయినట్టే వాడి మీదకి వెళ్ళి. ఇదే మరి మామూలు ఆటల్లో కూడా ఇంతే కదా, డిస్ట్రాక్ట్ కాకుండా ఉండాలి. ఈ మధ్యన ఏమిటి అని అంటే
వాళ్ళు అలా డిస్ట్రాక్ట్ చేసి, అలా తిట్టి, అలా దూషించి, తూలనాడి, డైవర్ట్ చేసి వాడిని అవుట్ చేయడం. అదో పెద్ద ఇది విశేషం. అంటే ప్రతిభ లేకపోతేనే కదా ఇట్లాంటివన్నీ వచ్చాయి. అయినప్పటికీ మనం కాన్సన్ట్రేషన్ పోకుండా ఉండాలి. అది గొప్ప గుణమా కాదా? ఏదన్నా మనం పరిశోధన చేస్తున్నాం, ఏదన్నా పని చేస్తున్నాం, ఏకాగ్రతతో మనం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతున్నాం. మధ్యలో ఎటువంటి ఆటంకాలు వస్తే ఆటంకాల ప్రకారం వైపుకి వెళ్ళాలా, లేకపోతే మనం చేయాల్సిన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలా? చేయాల్సిన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం. ఎన్ని ఆటంకాలు వచ్చినా దానివల్ల మనసు కలవరపడకుండా, కలత పడకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా, చెదిరిపోకుండా, అదిరిపోకుండా, బెదిరిపోకుండా ముందుకు వెళ్ళడం. ఇవన్నీ మంచి గుణాలు, శ్రేష్టమైనటువంటి గుణాలు, ఉత్తమమైనటువంటి గుణాలు. కావున ఎవరికైతే గుణాలన్నీ కూడా స్వాభావికంగా వ్యక్తమవుతూ ఉంటాయో అది బ్రాహ్మణ వర్ణము. ఇటువంటివి ఎవరైనా కలిగించుకోవచ్చు, రెస్ట్రిక్షన్ లేదే. సాధన ద్వారా వస్తాయి, ప్రయత్నపూర్వకంగా వస్తాయి, సంస్కారాలు తయారు చేసుకుంటే వస్తాయి. కావున ఈ విధంగా పరమాత్మ తెలియజేస్తూ వచ్చారు. అటు తర్వాత శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము అంటే సూర్యుని యొక్క లక్షణము. తనను మించినటువంటి బలవంతుడిని ఎదుర్కోవాలంటే ఈ శౌర్యం కావాలి. ఆటలే ఉన్నాయి. ఈ మధ్యనే ఒక్క ఒలింపిక్స్లో గెలిచిన తర్వాత చాలా ఫేమస్ అయిపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. అంటే తనకంటే పర్ఫెక్షన్ ఉన్నటువంటి ఆటలాడే వాళ్ళని ఎదుర్కోవాలంటే కూడా ఎదుర్కొనగలిగేటటువంటి ఆ గుణం ఏదైతే ఉంటుందో అది శౌర్యం. అప్పుడే డిఫీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. యుద్ధంలో అయినా అంతే, ఆటల్లో అయినా అంతే, పోటీల్లో అయినా అంతే, కాంపిటీషన్లో అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఆ శౌర్యం అనేది. తేజస్సు అంటే తనపై ప్రదర్శింపబడే శౌర్యమును ఎదిరించి నిలబడటం అనేటటువంటిది తేజము. ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే జంకనటువంటి స్వభావము అది ప్రాగల్భ్యము. తర్వాత ధృతి, అపాయాలన్నీ చుట్టుముట్టిన, ఆపదలన్నీ ముంచుకొచ్చిన, కదలని చెదరని మొక్కవోనటువంటి ధైర్యము అదే ధృతి. ఎట్టి పరిస్థితుల్లోనైనా జంకకుండా, కృంగిపోకుండా తనను తాను నిలబెట్టుకునేటటువంటి ధైర్యము ధృతి. పోరాటంలో దేహేంద్రియాలు శక్తిహీనమవుతున్నా కూడా వాటిని నిర్వీర్యం కాకుండా ఉత్తేజపరిచేటటువంటి చిత్తవృత్తి, రిజర్వ్ ఎనర్జీని ఇన్వోక్ చేస్తారు వాళ్ళు. ఎగ్జాస్ట్ అయిపోతున్న రిజర్వ్ ఎనర్జీ లోపల ప్రతి వ్యక్తిలో ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఇన్వోక్ చేసి ప్రకటితం చేస్తారు. అటువంటి గుణం లోపల ఉంటుంది. ఇక దక్షుని యొక్క లక్షణం దాక్ష్యం. కార్యనిర్వహణ యందు సామర్థ్యము, కర్మల యందు నైపుణ్యము. ఊహించని విధంగా ఎదురయ్యేటటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏమాత్రం జడవకుండా, చెదరకుండా శీఘ్రంగా ప్రవేశించి వాటిని నిర్వహించడం. అంటే ప్రాబ్లం డిజాల్వింగ్, సాల్వింగే కాదు, ప్రాబ్లం డిజాల్వింగ్, ఇమ్మీడియట్లీ ఫైండింగ్ ఎ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లం. ఇది దాక్షము. యుద్ధమునందు వెన్ను చూపకుండా, ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మడమ తిప్పకుండా కర్తవ్యాన్ని నిర్వహించేటటువంటి స్వభావం అది చక్కనైనటువంటి కర్తవ్య స్వభావం అన్నమాట. ఇచ్చే చోట కనబరిచే చేతి విడుపు దానం. అంటే దానం ఇవ్వాలనుకున్నప్పుడు యోగ్యత ఉందా, అర్హత ఉందా, లేకపోతే ఇది ఉందా, ఎంత ఇవ్వాలి, ఇంత ఇస్తే ఎలా ఉంటుంది, అంత క్యాలిక్యులేషన్స్ ఏమన్నీ ఆలోచించకుండా ఇవ్వాలనే భావం స్వాభావికంగా పరిపూర్ణంగా లోపల ఉదయించినప్పుడు ఇచ్చేయడం దానగుణం. ప్రభు శక్తిని, ప్రభు లక్షణాన్ని పరిపాలించేటప్పుడు వ్యక్తం చేయడం. అంటే ప్రభువు అంటే ఈశ్వరుడి యొక్క నియామకుడు అని అర్థం అన్నమాట. ఒక రాజు భగవంతుడికి ఉండేటటువంటి లక్షణాలను కనబరచాలి. అక్కడ ఈశ్వర శక్తిని కనబరచాలి, ఆ ఈశ్వరులో ఉండే ఐశ్వర్యాన్ని కనబరచాలి. అటువంటి ప్రభావాన్ని కనుక కనబరిచేటట్లయితే అది ఈశ్వర భావం. ఇవన్నీ కూడా మనం చూసేటట్లయితే క్షత్రుడి యొక్క స్వాభావిక కర్మలుగా మనకు తెలిసొస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఇటువంటి వాళ్ళు మన దేశ రక్షణ కోసం కావాలా వద్దా?
రాజ్య పరిపాలన కోసం కావాలా వద్దా? అంటే ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు కనుక వాళ్ళల్లో కూడా ఇవన్నీ ఉండాలి. అప్పుడే నిజంగా క్షత్రియ ధర్మాన్ని వాళ్ళు పాటించినటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. సుభాష్ చంద్రబోస్ గారట, నేతాజీ గారు ఇంగ్లాండ్కి వెళ్ళి ఐసిఎస్ చేసి భారతదేశానికి వచ్చిన తర్వాత భారతీయులు ఎవరైనా ఇంగ్లాండ్కి వెళ్ళి ఐసిఎస్ చేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ రాస్తేనే ఉద్యోగానికి క్వాలిఫైడ్. అదొక లెవెల్ డిస్క్రిమినేషన్ పెట్టున్నారు, వాళ్ళు అంతరాన్ని పెట్టున్నారు. అయితే మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ రాయడానికి ఆయన రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళారు. ఆ రిటర్న్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ ఏమొచ్చింది అని అంటే ట్రాన్స్లేషన్ చేయాల్సినటువంటి క్వశ్చన్ వచ్చింది. దాంట్లో ఏమని ఉంది, ట్రాన్స్లేట్ చేయాలి ఆ వాక్యాన్ని. ఏమిటి ఆ వాక్యం? ఇండియన్ సోల్జర్స్ ఆర్ జనరల్లీ డిజానెస్ట్. భారతీయ సైనికులు సహజంగా నీతి లేని, వంచకబుద్ధి గల, కపటమైన, అక్రమమైన, మోసపూరితమైన భావం కలిగిన వాళ్ళు. దీనికి అర్థం వస్తుంది డిజానెస్ట్ అంటే. ఇది రాయాలి. అది రాస్తే ఆయనకు ఉద్యోగం వస్తుంది. ఆయన చూశాడు ఆ సెంటెన్స్ని. చూసి ఆ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ క్వశ్చన్ చేంజ్ చేస్తావా లేదా అని అడిగాడు. ఇది తప్పు. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ జనరల్లీ డిజానెస్ట్ కాదు. ఇండియన్ సోల్జర్స్ ఆనెస్ట్ ఉంది కనుకనే మీరు ఉపయోగించుకుంటున్నారు. మీరందరూ కూడా వాళ్ళని వాడుకున్నారు. మీరందరూ కూడా వాళ్ళ ద్వారా లబ్ధిని పొందారు. ఇది అలా అనకూడదు, ఈ క్వశ్చన్ రాంగ్ అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాట, నేను క్వశ్చన్ మార్చలేను, నా పరిధిలో లేదు, క్వశ్చన్ మారదు. నువ్వు రాయకపోతే నీకు ఉద్యోగం రాదు అంటే ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు డై హంగ్రీ దాన్ టు బ్లేమ్ మై కంట్రీ అండ్ కంట్రీ మెన్ ఫాల్స్లీ అని చింపి ఆ క్వశ్చన్ పేపర్ను పడేసి వెళ్ళిపోయాడు. బెటర్ టు డై హంగ్రీ, ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా దేశాన్ని, దేశీయులని దూషించను నేను అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ని చింపేసి వెళ్ళిపోయి. అటువంటి వాడే నేతాజీ. అంటే అటువంటి భావం అన్నమాట. అది దేశభక్తి అలా ఉంటుంది, అది క్షాత్రీయత అలా ఉంటేనే అలా వస్తుంది. అది లేకపోతే మనకేం చేసేది ఉంది, లేవాడు దేశాన్నే కదా అన్నాడు, మనకేం చేసేది ఉంది, రాసి పెడితే పోలే, మనకు వేరే లాభం వస్తుంటే అది వేరే గుణం. అది దేశాన్ని కాపాడే గుణం కాదు, దేశం కోసం పోరాడే గుణం కాదు, దేశం కోసం త్యాగం చేసే గుణం కాదు. అటువంటివన్నీ ఉండవు. అందుకని మనం చూడాల్సింది ఏమిటి అని అంటే, ప్రతి వర్ణములో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుణము, లక్షణం ఉంటుంది. అది మనందరికీ అవసరం, మనకు కావాలి. ఈ సమాజానికి, ఈ దేశానికి అది అవసరం. అటువంటి భావం ఉన్నటువంటి వాడే రక్షణ రంగంలో ఉండాలి. ఇప్పుడు నేతాజీ లాంటి వాడు కనుక ఉండగలిగితే అందరికీ ప్రొటెక్షనే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎందరు ఉండేవాళ్ళు ఆలోచించండి. అటువంటి వాళ్ళ వల్లనే స్వాతంత్రం అనేది వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. మహాత్మా గాంధీ గారు ఒక విధంగా వెళ్ళుండొచ్చు, నేతాజీ ఇంకొక విధంగా వెళ్ళుండొచ్చు. బ్రిటిష్ గవర్నమెంట్ అదే అంటుంది, మహాత్మా గాంధీ గారు ఏ మార్గాన్ని అయితే అవలంబించారో, ఏదైతే దేశం పట్ల భక్తిభావాన్ని పెంపొందించారో, దాని పర్యవసానంగా ఆజాదీ హింద్ ఫౌజ్లో కూడా చాలామంది చేరారు అని బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అంటారు. ఆ విధమైన భావాలు ఇవన్నీ చాలా ఉన్నతమైనటువంటి భావాలు. ప్రతి వర్ణంలో ఉంటాయి. ప్రతి వర్ణంలో ఈ విశిష్టత ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది. అది దేశానికి అవసరం, సమాజానికి అవసరం, సంఘానికి అవసరం. కనుక ఇప్పుడు మనం రెండు చూసాం, క్షత్రియ వర్ణాన్ని చూసాం, బ్రాహ్మణ వర్ణాన్ని చూసాం. ఇప్పుడు రెండు అవసరమే. ఈ రెండిటిల్లో వ్యత్యాసాన్ని తీసుకొచ్చి ఒకరిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేసి వీడు శ్రేష్టము వాడు శ్రేష్టం కాదంటే ఎవరికి నష్టం? సమాజానికి నష్టం, సంఘానికి నష్టం, దేశానికి నష్టం. అందుకు కాదు, భేదాలు సృష్టించడానికి కాదు వర్ణ వ్యవస్థ. ప్రతి ఫీల్డ్లో పర్ఫెక్షన్, ప్రతి రంగంలో ఎక్సలెన్స్ అండ్ పర్ఫెక్షన్ అవసరమా లేదా? అప్పుడే ముందుకు అభివృద్ధి, ప్రోగ్రెస్. అప్పుడే సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్బీయింగ్, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. రెండు చూసాం, మిగతా రెండు తర్వాత చూద్దాం మరలా కలుసుకున్నప్పుడు. ఇక దాని తర్వాత ఇంకేమున్నా అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావున ఇవన్నీ కూడా దీనికి మూలమేమిటి అని చూస్తే పరమాత్మే. మాయా అనొచ్చు, మాయా అంటే అనిర్వచనమే అయినటువంటి భగవదీయ శక్తే. భగవంతుడే మూలం దీనన్నిటికీ. భగవంతుడి నుంచే వచ్చిన, భగవంతుని వచ్చిందంటే ప్రతిదీ సేక్రెడే. ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్. దెర్ ఈజ్ నథింగ్ అన్డివైన్ ఇన్ ది వరల్డ్ ఎక్సెప్ట్ అవర్ థింకింగ్. మన ఆలోచన విధానం తప్ప దైవత్వం లేనటువంటిది ఏదీ లేదు.
మనం చూడలేకపోతే అది మనలో ఉండే లోపం. దివ్యత్వం అన్నిటిలో ఉంది, అన్ని చోట్ల ఉంది, మూలంగా ఉంది, అధిష్టానంగా ఉంది. ప్రకటితం ఎంత శుద్ధమైన మనసు ఉంటే అంత ప్రకటితం అవుతుంది, ఎంత శుద్ధమైన బుద్ధి ఉంటే అంత వ్యక్తం అవుతుంది దైవత్వం. ఈక్వల్లీ డివినిటీ ఉంది, కానీ మేనిఫెస్టేషన్స్లోనే తేడా. ఆ మేనిఫెస్టేషన్లో తేడా ఎందుకుంది? మైండ్లో తేడా ఉంది, ప్యూరిటీలో తేడా ఉంది, కనుక మేనిఫెస్టేషన్లో తేడా ఉంది. అద్దంలో ఎంత మురికుంటే అంత తప్పుగా కనిపిస్తుంది మన ముఖం, ఎంత క్లీన్ అయితే అంత క్లియర్గా కనిపిస్తుంది. దర్పణంలో కంటి అద్దాలు కూడా అంతే, ఎంత ధూళి దుమ్ము ఉంటే అంత ఓని. ఇప్పుడు రోజుల్లో మొబైల్ స్క్రీన్ మీద ఎంత మురుకుంటే అంత తక్కువ కనిపిస్తుంది, కంప్యూటర్ స్క్రీన్ మీద ఎంత క్లారిటీ ఉంటే అంత ప్యూర్గా కనిపిస్తుంది. ఇది ఈజీ ఈ రోజుల్లో. పాతకాలం అద్దము దర్పణ, మొబైల్ స్క్రీన్ కంప్యూటర్ కరెక్ట్. అప్పుడు మొబైల్ ఉంది, మీకు దాంట్లో మురికి పట్టింది, కనపడట్లేదు, ఎలా ఉంటుంది? ఏం లాభం? అప్పుడు కొంచెం కనపడుతోంది, పెద్దగా లాభం లేదు. కలర్ వేరియేషన్ వచ్చింది, ఇమేజ్ వేరియేషన్ వచ్చింది, బాగాలేదు. మెసేజ్ క్లారిటీ లేదు, ఏం బాగుంటుంది? అందుకని అలాగా మైండ్లో క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భగవంతుని యొక్క శక్తి అంత ప్రకటితమవుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రకటితమవుతుంది. అన్ని భగవంతుని నుంచి వచ్చినటువంటి గుణాలే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, అన్ని ప్రకటితమవుతూ వస్తాయి. అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ రిక్వైర్డ్ ఫార్ ది నేషన్ అండ్ ది నేషన్స్ ప్రోగ్రెస్. ఇది చాలా ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకొని మనం రేపు కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆదినారాయణ ఆదినారాయణ అనంతనారాయణ అనంతనారాయణ విష్ణునారాయణ విష్ణునారాయణ కృష్ణనారాయణ కృష్ణనారాయణ కృష్ణనారాయణ. ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.